ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో, మనము ఇంటర్ప్రిటేషన్‌లో పర్సనాలిటీస్ గూడా నేర్చుకున్నాం. సో, ఎవరు ఇంటర్ప్రిటేషను, ఎవరు అప్లికేషను, ఎవరు అబ్జర్వేషను, ఎవరు ఎక్స్‌ప్రెసివ్ అనేది 4 కోణాల్లో మనం నేర్చుకున్నాం. హ్మ్. ఓకే. సో, అబ్జర్వేషన్ ఫ్లెగ్మాటిక్, ఇంటర్ప్రిటేషన్ మెలంకోలీ, ఎక్స్‌ప్రెసివ్ సాంగ్యూన్, అలాగే అప్లికేషన్ కోలరిక్ 4 విషయాలు మనం చూడడం జరిగింది. ఓకే. ఈరోజు మరి మిక్స్డ్ సమ్మరీ ఆఫ్ 4 పర్సనాలిటీ చూద్దాం. మిక్స్డ్ సమ్మరీ ఆఫ్ 4 పర్సనాలిటీస్‌లో మరికొన్ని లక్షణాలు మనం చూద్దాం. ఎక్కడ ఎలా ఉంటారు అనేది. సో, సాంగ్యూన్, పాపులర్ సాంగ్యూన్ యూజర్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కువుంటుంది. అంటే వినియోగదారుకు సహకారం ఉంటుందన్నట్టు. అంటే ఒకవేళ బిజినెస్ కోణంలో ఆలోచన చేస్తే ఎలా ఉంటారు? ఒక్కొక్క కోణం ఇది డిఫరెంట్ కోణంలో మనం చూస్తా ఉన్నాం. హ్మ్. సో పవర్‌ఫుల్ కోలరికలుంటాయి. బిజినెస్ గోల్స్ ఉంటాయి. ఎప్పుడు వ్యాపార లక్ష్యాలుంటాయి. చెప్పాను కదా! టాస్క్ ఓరియెంటెడ్ కాబట్టి ఎప్పుడు వ్యాపార లక్ష్యాలు లేపోతే ఏదో ఒకటి అది జాబ్ అయితే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ శాతం మీరు కొలరిక్‌ని గమనించండి. కొలరిక్స్ ఉద్యోగాలు చేయడానికి తక్కువ ఇష్టపడతారు. ఒకరి కింద ఉండడానికి అస్సలు ఇష్టపడరు. బట్ ఉన్నా గూడా అక్కడ ఒక బాసిజం అన్నిట్లో ముందుండాలని చూస్తారు. ఉంటే గూడా. సో, కానీ ఎక్కువగా బిజినెస్‌లో వాళ్ళు బిజినెస్ గోల్స్ పెట్టుకుంటారు. వ్యాపార లక్ష్యం అనేది మనం చూస్తాం. పర్ఫెక్ట్ మెలనుకోలికొచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే పనితీరు ఎక్కువగా ఉంటుంది. కొలమానాలు ఎక్కువ పెట్టుకుంటాడు. పని మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటాడు. సో, ప్లెగ్మాటిక్, ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ సమగ్ర పరిష్కారాలు ఎక్కువగా చేస్తారు. అంటే వీళ్ళు బిజినెస్ విషయంలో వస్తే ఇలా ఉంటారన్నట్టు. వ్యాపారంలో ఎలా ఉంటారు? కుటుంబంలో ఎలా ఉంటారు? వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అన్ని కోణాల్లో మనము ఒక్కొక్క పర్సనాలిటీని మనం చూస్తా ఉన్నాం. సో, వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా పాపులర్ సోషల్ మీడియా సామాజిక ప్రచార కార్యకర్తలుగా మంచిగా చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయితే ఆ జాబ్ ఒకవేళ ఆళ్ళకి మంచిగా సెట్ అవుతుంది. సో, పవర్‌ఫుల్ కొలరిక ఏంటి అనంటే కంటెంట్ స్ట్రాటజీ. సో, వీళ్ళంతా గూడా లక్ష్యం ఆధారితంగా కోలరికి పనిచేస్తాడు గాబట్టి, వీళ్ళెప్పుడు వ్యూహకర్తలన్నట్టు. మంచి వ్యూహం వేసుకుంటాడంట. పని చేయడానికి ఒక మంచి వ్యూహాన్ని రచించుకుంటాడు. మంచి ధ్యేయం ఉంటుంది వీళ్ళకి. సో, వాళ్ళ గోల్ అది గాబట్టి వాళ్ళు ఆ ధ్యేయాన్ని కలిగి ఉంటారు. అలాగే పర్ఫెక్ట్ మెలన్కోలీ ఏంటి అనంటే అడాప్టివ్ కంట్రోల్ అనుకూలమైన నియంత్రణలో ఉంటారు. సో, పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ ఎలా ఉంటున్నారంటే, డైనమిక్ పబ్లికేషన్ క్రియాశీలక ప్రచురణలు అనేటువంటి దాంట్లో వీళ్ళు రాణించగలుగుతారు. అంటే వీళ్ళు ఎవరి పని ఎలా చేసుకుంటారు, ఏ పనిలో ఎలా ఉంటారు, లేపోతే ఏం చేయగలుగుతారు అనేది గూడా మనం ఈ పర్సనాలిటీస్‌లో చూడగలుగుతున్నాం. ఓకే. సో, ఇంకా చెప్పాలి అనంటే పాపులర్ సాంగున్ ఎప్పుడు పూట పడుతుంటాడు. ఎప్పుడు ఎంగేజ్‌లోనే ఉంటాడు. ఎప్పుడు ఎవరికో ఒకరు పూట పడతా ఉంటాడు. సమయం విషయంలో గాని, ఇతర విషయంలో ఎప్పుడు పూట పడుతూనే ఉంటాడింక. ఇంక వేరే అంటే ఈ ఈ వాళ్ళకదే పని అన్నట్టింక. హ్మ్. సో, పవర్‌ఫుల్ కోలరిక్ ఎన్విజన్ ఎప్పుడు చిత్రించు అంటే ఊహించు అంటే భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. భవిష్యత్తులో ఏం సాధించాలి? ఎక్కడి వరకు రీచ్ కావాలా? ఏమేముందంటే గోల్ ఓరియెంటెడ్ కాబట్టి ఆ గోల్‌ని చేసుకుంటా ఉంటారు. పర్ఫెక్ట్ మెలంకోలీ నిర్వహించడంలో అన్ని కార్యాలు అంటే వాళ్ళ నిర్వహణ టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. నిర్వహణ విషయంలో ముందుంటారు. అలాగే పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ అమలు చేయడంలో ముందుంటారు. అలాగే పాపులర్ సాంగూన్ మూలకం ఏంటి అనంటే ఫైర్ అండి. వాళ్ళ ఎలిమెంట్ ఏంటి అనంటే ఫైర్. ఒక్కొక్కరికి ఓ పర్సనల్‌గా ఓ ఎలిమెంట్ ఉంటుంది. పాపులర్ సాంగూన్ ఫైర్ అయితే పవర్‌ఫుల్ కోలరిక్ గాలి లాంటి వాడు. హ్మ్. ఇతను ఫైర్ ఎప్పుడు ఎంగేజ్డ్ అంటే ఎప్పుడు ఫైర్‌గా ఉంటాడు. ఇతనేమో ఎయిర్ లాంటి వాడు, గాలి లాంటి వాడు. పా ప ప పర్ఫెక్ట్ మెలంకోలీ ఏందంటే ధరణి అంటే భూమి లాంటి వాడు. సో, పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ ఏమో నీరు లాంటి వాడు. నీరు ఎలా ప్రవహిస్తదో అలాగా ఆహ్, స స అంటే కామ్‌గా ఉంటాడు. సో, ధరణిలాగా ఇలా సైలెంట్‌గా ఉండడం. ఈయన ఎయిర్‌లాగా, గాలిలాగా ఉ ఉ ఉర్రూతలూగడం, ఫైర్‌లాగా, నిప్పులాగా ఉండడం. అంటే వీళ్ళ మూలకాలండి. ప్రతి పర్సనాలిటీకి ఒక మూలకం ఉంటుంది. ఒకరు అగ్ని అయితే, ఒకరు గాలి, ఒకరు నీరు, ఒకరు భూమి.
చూడండి అంటే పంచభూతాలు గూడా మనం చూస్తున్నప్పుడు గూడాము, ఈ పంచభూతాల్లో ఒకరి మీద ఒకటి ప్రభావం అంటే వారు అలా ఉంటారండి. వాళ్ళ స్వభావం అలా ఉంటుంది అని చెప్పడానికి పంచభూతాల కోణంలో గూడా మనం చూస్తున్నాం. ఒకరు పాపులర్ సాంగున్ అగ్ని లాంటి వాడైతే, పవర్‌ఫుల్ కోలిక్ గాలి లాంటి వాడు. పర్ఫెక్ట్ ప్లెగ్మాటిక్ ఏందంటే ధరణి లాంటి వాడు. సో, పీస్‌ఫుల్ ప్లెగ్మాటిక్ సారీ పర్ఫెక్ట్ మెలంకోలీ ధరణి లాంటి వాడైతే, పీస్‌ఫుల్ ప్లెగ్మాటిక్ నీరు లాంటి వాడు. సో, ఇవి గూడా వారి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, వారి టెంపర్‌మెంట్‌ను అర్థం చేసుకోవడానికి దోహదం జేసేటువంటి విషయాలు. ఇంకా చూసినట్లయితే పాపులర్ సాంగన్ పేషెన్స్ సహనము, ఓర్పు ఉంటుంది. పేషెన్స్ విషయంలో సహనము, ఓర్పు ఎలా ఉంటదో చూద్దాం వీళ్ళ పేషెన్స్ ఎలా ఉంటది అనేది. ఆ! అంటే పాపులర్ సాంగున్ యొక్క సహనం ఎలా ఉంటుంది? పవర్‌ఫుల్ కొలరిక్ యొక్క సహనం ఎలా ఉంటుంది? పీస్‌ఫుల్ అంటే పర్ఫెక్ట్ ఫ్లెగ్మాటిక్ సారీ మెలంకోలీ యొక్క ప సహనం ఎలా ఉంటుంది? అలాగే పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ యొక్క సహనం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించొచ్చండి. చూడండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏదైనా జరిగినప్పుడు. పాపులర్ సాంగున్ ఇంపల్సివ్ అన్నట్టు. అంటే ఆకస్మికంగా హఠాత్తుగా రియాక్ట్ అవుతాడు. హఠాత్తుగా కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇంపల్సివ్ అన్నట్టు. ఎప్పుడైనా ఏదైనా విన్నాడనుకో వెంటనే రియాక్ట్ అయిపోతాడు. వెంటనే అట్లా చేసిండా అని చెప్పేసి వాడు రాని వాని సంగతి చెప్తా అన్నట్టుగా ఉంటది. అంటే ఇంపల్సివ్‌గా అదవుతాడు. హఠాత్తుగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే కోపాన్ని ప్రదర్శిస్తాడు. పవర్‌ఫుల్ కోలరిక్ ఎలా ఉంటది అగ్రెసివ్‌గా దూకుడుగా ప్రవర్తిస్తాడు. ఇతని కోపం ఎలా ఉంటుందంటే దూకుడుగా ఉంటుంది. హ్మ్. చాలా దూకుడుగా ఉంటాడు. కోలరిక్. అతనేమో ఆకస్మికంగా ప్రభావితం చూపిస్తే ఏమో దూకుడుగా ఉంటుంది. సో, పవర్‌ఫుల్ సారీ పర్ఫెక్ట్ మెలంకోలీ ఎలా ఉంటుందంటే ఎదురు తిరగలేడన్నట్టు. ఎదురు తిరగనేటువంటి స్వభావంలో ఉంటాడు. ఎదురు తిరగడు. ఏదన్నా జరిగితే వెంటనే ఏమంటారంటే ఎదురు తిరగడు. మాటకు మాట అనడము, చేతులకు చేతులు చూపించడం అలా ఉండదు. పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ అయితే పట్టుదల కలిగి ఉంటాడు. హ్మ్. అసలు మొండితనం ఉంటది. స్టబ్బర్న్. ఈళ్ళకి ఓర్పు ఉంటది. ఈళ్ళకేమో మొండోడుగా ఉంటాడు. ఓర్పు ఉండదన్నట్టు. మొండితనాన్ని ప్రదర్శిస్తాడిగ. అంటే ఇటు ఓర్చుకున్నట్టు ఉండడు. అటు అంటే ఆకస్మిక ప్రభావం లేకపోతే దూకుడుతనాన్ని ప్రదర్శించడం, ఎదురు తిరగలేని ఈ లక్షణాలు చూపించకుండా ఏందంటే మొండితనాన్ని ప్రదర్శిస్తదన్నట్టు. మొండిగా బిహేవ్ చేస్తారు. ఓకే. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పాపులర్ సాంగున్ ద టాకర్ మాట్లాడేవాడు. ద పవర్‌ఫుల్ కోలరిక్ చేయువాడు డూయర్. సో, ఈయన టాకర్, ఈయన డూయర్. సో, పర్ఫెక్ట్ మెలంకోలీ ఆలోచన చేయువాడు థింకర్. పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ చూసేవాడు, గమనించేవాడు, ద వాచర్ లేదా అబ్జర్వర్. సో, ఇది ఆల్రెడీ మనం చూసాం. సో, ఇలాగ మిక్స్డ్ పర్సనాలిటీస్‌లో గూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలలో వాళ్ళు ఎలా ఉంటారు, ఒక్కొక్క ఏరియాలో ఎలా ఉంటారు, వ్యాపారం అంటే ఎలా ఉంటారు, వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, కోపం విషయంలో ఎలా ఉంటారు, ఇవన్నీ గూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకొన్ని విషయాలు గూడా మనం చూద్దాం. ఇలాగా పాపులర్ సాంగున్ పీపుల్ ఓరియెంటెడ్ ప్రజా ఆధారితంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే ప్రజల మీదనే డిపెండ్ అయి ఉంటాడు. అంటే ఇతనికి ఫ్యామిలీ కంటే ప్రజలు ఇంపార్టెంట్. అంటే సోషల్ బీయింగ్ వాస్తవం చెప్పాలంటే పాపులర్ సాంగున్ ఎప్పుడు కూడా సోషల్ బీయింగే అండి. ప్రజలతోనే ఉండిపోతాడు. ప్రజలు ఫోన్ చేసిరంటే ప్రజలకు దగ్గరే ఉంటాడు. సో, ఇతను ప్రజా ఆధారిత వ్యక్తి. పవర్‌ఫుల్ కోలరిక్ ఏమో టాస్క్ ఓరియెంటెడ్ కార్యాధారిత వ్యక్తి. ఇతను పని ఆధారిత వ్యక్తి. ఈయన ఒక టాస్క్ పెట్టుకొని ఉంటాడు. దాని మీదనే పని చేస్తాడు. దాన్ని ఆధారం చేసుకునే ఇతని లైఫ్ అంతా లీడ్ అవుతా ఉంటది. ఈయన ఈయన జీవించే కాలం మొత్తం కూడా ఈయన టాస్క్ ఓరియెంటెడ్ ఉంటాడు. అంటే టాస్క్ ఓరియెంటెడ్‌గా ఇతను కూడా ఎక్కువగా ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. ఇతనేమో ప్రజాధారిత వ్యక్తి కాబట్టి ప్రజల మీద డిపెండ్ ప్రజల కోసం బ్రతుకుతాడు. ప్రజల నుంచే తిరుగుతా ఉంటాడు. ప్రజలు ఫోన్ చేస్తే చాలు పరిగెడతాడు. అది అర్ధరాత్రా, అపరాత్రి అని చూడు. ఈయనకి ఏందంటే ఇక్కడ భార్య ఎట్లుంది, పిల్లలు ఎట్లుంది, కుటుంబం ఎట్లుంది అనకంటే ఎవరైనా ఫోన్ వచ్చిందంటే ఎళ్ళిపోతాడు ఇంక అంతే. పీపుల్ ఓరియెంటెడ్ ఇతను. సో, ప ప పర్ఫెక్ట్ మెలంకోలీ గూడా టాస్క్ ఓరియెంటెడ్ కార్యాధారిత వ్యక్తే. అయితే కార్యాధికత వ్యక్తే గాని ఆయన మళ్ళీ ఏమంటారు కోలరిక్ టైప్ గాదు. ఇతను గూడా కార్యాధారిత వ్యక్తి గాని కోలరిక్ టైప్ గాదు ఇతను. ఇతనికి ప్రయారిటీస్ ఉంటాయి. ప్రయారిటీని బట్టి టార్గెట్ ఉంటుంది ఇతనికి. ఇతనికేమో తను సాధించాలనుకునేటువంటి ఆలోచన బట్టి టార్గెట్ ఉంటుంది. కానీ
పర్ఫెక్ట్ మెలన్కోలిక్ వచ్చినప్పుడు ఏంది అని అంటే టాస్క్ ఓరియంటెడే. కానీ ఇతని ప్రయారిటీని బట్టి టాస్క్ పెట్టుకుంటాడు. ప్రయారిటీ సెటప్ ఉంటుంది. సో, అలాగే మళ్ళీ ప్లెగ్మాటిక్ వచ్చినప్పుడు పీస్‌ఫుల్ ప్లెగ్మాటిక్ వచ్చినప్పుడు పీపుల్ ఓరియెంటెడ్ ప్రజా ఆధారిత వ్యక్తే. ప్రజా ఆధారిత వ్యక్తి అనంటే ఆహ్, ఇతను అంటే ఇతను గూడా కొంచెం సోషల్ బీయింగ్‌గా ఉంటాడు గానీ, మరి అంత సాంగ్విన్ అంత ఉండదు. ఇతను రిజర్వ్‌గా ఉంటాడు. ఇతను గూడా ప్రజలను దృష్టి పెట్టుకొని ఆలోచిస్తా ఉంటాడు. చూడండి 2 పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయి. 2 టాస్క్ ఓరియెంటెడ్ అయితే, 2 పీపుల్ ఓరియెంటెడ్. మీరిప్పుడు చూడొచ్చు ఇప్పుడు. ఎవరెవరికి సెట్ అవుతారు, ఎవరెవరికి సెట్ కారని జెప్పేసి గూడా మీరిందులో చూసుకోవచ్చు. హ్మ్. మొదటి 2 పర్సనాలిటీస్ అంటే ఎక్స్‌ట్రోవర్ట్స్ కాబట్టి వీళ్ళు వార్మ్ అంటే వెచ్చగా ఉంటారంట. ఎప్పుడు గూడా వెచ్చని అదిగా ఉంటారు. అంటే పాపులర్ సాంగ్విన్ గావచ్చు. పాపులర్ సాంగ్విన్ అండ్ పవర్‌ఫుల్ కోలరిక్ ఎప్పుడు గూడా వార్మ్‌గా ఉంటారు. వెచ్చగా ఉంటారు. నెక్స్టు పర్ఫెక్ట్ మెలంకోలీ, పీస్‌ఫుల్ ప్లెగ్మాటిక్ ఏమో కోల్డ్ అంటారు. అంటే శీతలంగా ఉంటారు. చల్లగా ఉంటారు. అంటే స్వభావం గురించి మాట్లాడుతున్నా. చల్లగా ఉండడం అంటే వేరే వేరే కాదు. స్వభావం గురించి మాట్లాడుతున్నాను. హ్మ్. ఈవెన్ అండి ఫిజికల్‌గా గూడా కొన్ని విషయాలుంటాయి చూద్దాం. చూడండి పాపులర్ సాంగ్విన్ మృదుగా ఉంటాడు. సాఫ్ట్‌గా అనిపిస్తాడు. సో, టాస్క్ ఓరియెంటెడ్ అనేటి సారీ పవర్‌ఫుల్ కోలరిక్ ఎలా ఉంటాడంటే దృఢంగా ఉంటాడు. సో, అలాగే పర్ఫెక్ట్ మెలన్కోలీ కూడా దృఢంగా ఉంటాడు. మళ్ళీ పీస్‌ఫుల్ ప్లెగ్మాటిక్ వచ్చినప్పుడు మృదువుగా ఉంటాడు. వీళ్ళు ఒక విషయానికి కట్టుబడి ఉంటాడు. అంటే టాస్క్ ఓరియెంటెడ్‌లో ఉన్నటువంటి పవర్‌ఫుల్ కోలరిక్ ఏంది అంటే, తను ఎంచుకున్న టాస్క్‌కి తగ్గట్టుగా దృఢంగా ఉంటాడు. అలాగే ఇతను కూడా టాస్క్ ఓరియెంటెడ్ కాబట్టి దృఢంగానే ఉంటాడు. అంటే ఆ గోల్ రీచ్ కావాలి అనేటువంటి అది ఉంటుంది కాబట్టి వీళ్ళు దృఢంగా ఉంటారు. వాళ్ళేమో మృదువుగా ఉంటారు. సో, ఇలాగా మనం ఒక్కొక్క పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ దోహదం చేస్తాయండి. అంటే ఎవరు ఎక్కడ ఎలా ఉంటున్నారు. ఈవెన్ బాడీస్ కూడా మీరు చూడండి. మీరు బాడీ టచ్ చేయండి. కొంతమంది చల్లగా ఉంటాయి. కొంతమంది వెచ్చగా ఉంటాయి. అవునా అండి? హలో! యెస్ అన్న. అవును. కొంతమంది చల్లగా ఉంటాయి. కొంతమంది వెచ్చగా ఉంటాయి. అది కూడా వాళ్ళ పర్సనాలిటీ ఏంటో తెలిపేటియే తెలుసా మీకు? స్వభావమే కాదు. వారి బాడీ తత్వం గూడా అలా ఉండడం బట్టి మనం కొన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. మరికొన్ని విషయాలు చూద్దాం. మిక్స్డ్ సమ్మరీ ఆఫ్ 4 పర్సనాలిటీ అసోసియేటెడ్ విత్ ఎవరు ఎలాంటి ఎవరితో అసోసియేట్ కాగలుగుతారు? ఎలాంటి అసోసియేట్ ఉంటుందో చూద్దాం. హ్మ్. పాపులర్ సాంగున్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అండి. శక్తి మరియు బలంతో అసోసియేట్ అయ్యి ఉంటారు. వాళ్ళకి శక్తి మరి బలం. సో, నిర్ణయాలు తీసుకున్నా, మరేది తీసుకున్నా వాళ్ళలా ఉంటారు. ఓకే. సో, పవర్‌ఫుల్ కోలరిక్ ఆశావాది. చాలా అంటే ఎక్కడ గూడా అంటే ఆయన బలం ఏందంటే ఆశావాది అంతే. ఈయన స్ట్రెంత్ ఏందంటే ఆశావాది. ఇతనేమో ఈయనకు స్ట్రెంత్ ఉండదు. నిరాశవాది. ఎవరు ప్లెగ్మాటిక్. పవ పర్ఫెక్ట్ ప్లెగ్మాటిక్ ఏమో నిరాశవాది. పీస్‌ఫుల్ ఆహ్, పవర్‌ఫుల్ సారీ పర్ఫెక్ట్ మెలన్‌కిల్ నిరాశవాది. పీస్‌ఫుల్ ప్లెగ్మాటిక్ ఏమో రిఫ్లెక్షన్ ప్రతిబింబిస్తా ఉంటాడన్నట్టు అన్ని విషయాలని. హ్మ్. వీళ్ళ కాన్ఫ్లిక్ట్ ఓరియెంటెడ్ వీళ్ళేమో హ్మ్. అన్ని కాన్ఫ్లిక్ట్ ఓరియెంటెడ్ ఉంటది. ఎవరు? పాపులర్ సాంగున్. అన్ని సంఘర్షణ ఆధారిత. అంటే వీళ్ళన్నీ గూడా ఎప్పుడు గూడా తర్కము లేపోతే సంఘర్షణ విధంగా ఉంటాయి. వీళ్ళ మాటలు గాని, ఎప్పుడు గాని ఇక అదే డిస్కషన్ ఓరియెంటెడ్ అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే చర్చ ఓరియెంటెడు. అయితే సంఘర్షణ ఆధారిత ఉంటుంది. అంటే వీళ్ళు ఆధారితంగా ఉంటారు ఎప్పుడు గూడా. ఇతనేమో ఫ్యూచర్ ఓరియెంటెడ్ ఉంటాడు. సాంగ్విన్స్‌కి ఏం గావాలి? ఎప్పుడు చర్చలు గావాలి. ఎప్పుడు మాట్లాడడం గావాలి గాబట్టి, ఆ మాటల్లో గూడా సంఘర్షణ, ఒప్పింపజేయడం, తర్కము ఇవన్నీ ఉంటాయి. ఇలా ఇలా అదే గులి. ఎక్కడ నలుగురు ఉన్నారంటే ఆడికి పోయి చేరుతా అంటాడిక్కడ. చర్చ్ ఉంది అనంటే ఏదైనా ఉంది అంటే నలుగురున్నారు అనంటే మాట్లాడడానికి ఇంక ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకదే ఇష్టం. వాళ్ళ వాళ్ళ గురిలాగానే ఉంటదది వాళ్ళకి. అబ్బాయి ఇది అది లేకపోతే నడవదు వీళ్ళకి. మీరొక సెమినార్ పెట్టి ఒక సాంగుని కదలకుండా 8 గంటలు కూర్చుండబెట్టలేరు తెలుసా మీకు?
ఊకే మాటి మాటికి లేచిపోతున్నాడు, అరగంటకే కదులుతున్నాడు అని అంటే అతను సాంగ్యునే ఖచ్చితంగా. హలో! గమనించారా ఎప్పుడైనా మీరు సెమినార్లు పెట్టి చూడండి, చర్చిలో కూడా చూడండి. సాంగుణుడు అంటే ఒక 2 గంటలు నాన్ స్టాప్ కూర్చోలేడు సంఘంలో. గమనించారా ఎప్పుడైనా? గమనించానండి. చూస్తూనే ఉన్నాం అన్న. శాంగుని లక్షణాలే. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, సాంగును కదలకుండా కూర్చోబెట్టండి ఒక 2, 3 గంటలు. శాంగుని కదలకుండా కూర్చోబెట్టలేం. షూరా? సో, సాంగును కూర్చోబెట్టలేం. సాంగును సైలెంట్ కూడా పెట్టలేం. అవునా? అవునన్న. సాంగును సైలెన్స్ మోడ్‌లో పెట్టలేము. స్థిరంగా కూర్చోబెట్టలేము. అతను మాట్లాడుతూనే ఉంటాడు. పక్కలతోని మాట్లాడుతుంటాడు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఇది క్లాస్ కాబట్టి సైలెంట్‌గా వింటున్నారు అసలు. అలాగే పవర్‌ఫుల్ కోలరిక్ భవిష్యత్తు ఆధారిత ఫ్యూచర్ ఓరియెంటెడ్‌గా ఉంటాడు. ఇతని మరొక ఓరియెంటెడ్‌గా మార్చలేం మనం. సర్వీస్ ఓరియెంటెడ్‌గానో, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా మార్చలేం. కోలరిక్ ఎప్పుడు కూడా భవిష్యత్తునే చూస్తూ ఉంటాడు. భవిష్యత్తు ఓరియెంటెడ్‌గానే ఉంటాడు. అందుకే టాస్క్ పెట్టుకొని ఆ టాస్క్‌ని రీచ్ కావాలని చూస్తూ ఉంటాడు. సో, పర్ఫెక్ట్ మెలన్కోలీ చింతించేవాడు. ఎప్పుడు వర్రియర్‌గా, ఎప్పుడు ఏదో కోల్పోయిన వానిలాగా చింతించే వానిలాగా ఉంటాడు. ఏదో వర్రీ ఉంటది. ఒక వర్రియర్ ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యాపకం ఎవరి గురించి ఆలోచించుకుంటూ, దేని గురించి ఒకదాని గురించి ఎప్పుడు చింతిస్తూ ఉంటారు. ఈవెన్ మన క్లాస్‌లో కూర్చున్నా కూడా వాళ్ళు ఏదో ఒక రకమైన గుర్తు తెచ్చుకొని మూడ్ ఆఫ్ అవుట్ అయిపోయి దాని గురించి చింతిస్తూ ఉంటారు. పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ తన గురించే ఆలోచించే వ్యక్తి. ఇతడు సెల్ఫ్ సెంటర్డ్ కదా, తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు. ఓకే. మరికొన్ని చూసినట్లయితే పాపులర్ సాంగునికి ఏముంటుంది అని అంటే పారిశ్రామిక సామర్థ్యం ఉంటుంది. పారిశ్రామిక సామర్థ్యం ఉంటుంది. వ్యాపారము చేయడము, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉండడము అని అంటే బాగుంటుంది వీళ్ళకి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా చేయడము. వీళ్ళేమో కన్సర్న్ విత్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ సంబంధితంగా ఉంటారు. ఎవరు? పవర్‌ఫుల్ కోలరిక్. సో, పర్ఫెక్ట్ మెలన్కోలీ ఎలా ఉంటారంటే ఏమి తప్పు కావచ్చు అనే సంబంధితంగా ఉంటారు. ఆలోచన విధానం అన్నమాట. వీళ్ళ అంటే కన్సర్న్ అబౌట్ వాట్ మైట్ గో రాంగ్. ఏం తప్పు జరుగుతుందని భయపడతా ఉంటారు వీళ్ళకి. వీళ్ళ ఆలోచన ఉండే అబ్బో ఏమైనా తప్పు జరుగుతుంది అంటే ఎక్కువగా కేర్‌గా ఉంటారు. ఎక్కువగా జాగ్రత్తగా ఉంటారు. ఏం తప్పు జరుగుతుంది అనేటువంటి ఆలోచన సంబంధితంగా ఉంటారు. ఇక పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ ఏందంటే నిత్య కృత్యాలు మరియు నియమాలు అంతే. ఈరోజు ఎలా ఉండాలా? అంటే వాళ్ళ లైఫే ఓన్లీ ఇంకా వాళ్ళు ఇంకోరి గురించి ఆలోచించరు. వాళ్ళు పీపుల్ ఓరియెంటెడ్ అయినా ఆలోచన విధానము సోషల్ బీయింగ్‌గా ఉంటారు. కానీ వాళ్ళ గురించే ఆలోచిస్తారు. వాళ్ళ గురించే ఉంటాయి. వాళ్ళ నిత్య కృత్యాలు మరి నియమాలు పెట్టుకొని అందులోనే ఉండిపోతారు. అందుకే ఫ్లెగ్మాటిక్స్ ఎక్కువ కామ్‌గా వాళ్ళ పనిలో వాళ్ళు చూసుకుంటారు. అసలేమంటారు ఇతరుల బిజినెస్‌లు ఇతరులని అస్సలు పట్టించుకోరు వాళ్ళు. మీరు చూడండి ఫ్లెగ్మాటిక్ అస్సలు పట్టించుకోడు. ఇతరుల గురించి పెద్దగా సీరియస్‌గా తీసుకోడు. అంటే అడిగితే సహాయం చేస్తారు. అది వేరే విషయం. తనని సహాయం చేయరని చెప్పట్లేదు. ప్రతి పర్సనాలిటీ సహాయం చేసే గుణం కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ చెప్పిన ఈయన ఎక్స్‌ప్రెసివ్. ఈయన పారిశ్రామిక సామర్థ్యం కలిగిన వాడైతే పవర్‌ఫుల్ కోలరిక్ ఎక్స్‌ప్రెసివ్ అన్నట్టు. విషదపరిచే, వ్యక్తపరిచే ఎప్పుడు కూడాము అంటే ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటాడు. సో, ఈ పవ పర్ఫెక్ట్ మెలన్కోలీ ఏంది అంటే ఎప్పుడు కూడా విరక్త వ్యామోహం అన్నట్టుగా అంటే ఎప్పుడు ఒక ఆహ్, ఏమంటారు
డల్‌గా ఉంటాడు ఎప్పుడు గూడా. ఏదో ఒక విరక్తి చెందినటువంటి వ్యక్తిగా లేదా ఏదో కోల్పోయిన వ్యక్తిగా, డిస్ట్రెస్డ్‌గా, ఓవర్ డీటెయిల్ అయిన వివరతతో కూడినటువంటి ఎప్పుడు డీటెయిల్స్ గురించి అంటే డీటెయిల్స్ సేకరిస్తాడు. ఎప్పుడు అన్నీ ఎక్కువ వివరంగా తెలుసుకుంటాడు. ఏదైనా జరిగితే అన్నీ వివరంగా తెలుసుకుంటాడు. తెలుసుకొని మళ్ళా ఏమైతాడు అంటే ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు. ఒక విరక్త వ్యామోహంలోకెళ్ళిపోతాడు. ఒక బాధలోకెళ్ళిపోతాడు మళ్ళీ. వివరాలు తెలుసుకోకుండా ఉండలేడు. మీరు ప్లెగ్మాటిక్‌ని చూడండి. అన్నీ డీటెయిల్‌గా తెలుసుకోవాలని చూస్తాడు. ఏమైనా జరిగిందంటే ఎవరైనా చెప్పడానికి ఇష్టపడకపోయినా అడిగి మరి ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? తెలుసుకొని మరి బాధపడతాడు. తెలుసుకోకుండా ఉండలేడు. తెలుసుకున్న తర్వాత ఒక రకమైనటువంటి మూడీగా అయిపోతాడు. ఒక రకమైనటువంటి బాధలోకెళ్ళిపోతాడు. వీళ్ళు ఏదైనా జరిగింది, వీళ్ళ ముందు ఏదైనా మాట్లాడుకున్నారు అనంటే అది ఏంటిదో తెలుసుకునేంత వరకు వాళ్ళు వదిలిపెట్టరు. తెలుసుకొని మళ్ళేం చేస్తారు? మళ్ళీ ఒక రకమైనటువంటి బాధలోకెళ్ళిపోతారు. తెలవకపోయినా ప్రాబ్లమ్‌లోనే ఉంటారు. తెలిసినా ప్రాబ్లమ్‌లోనే ఉంటారు. ఈళ్ళెప్పుడు గూడా మూడీగా ఉండడం మనం చూస్తా ఉంటాం. పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్. ఎంజాయింగ్ లైఫ్ ఆన్ ఓన్ టర్మ్స్. స్వంత నిబంధనలతో ఆనందిస్తాడన్నట్టు. ఇంక ఎవ్వరు పట్టించుకోడు. ఎవరేం చెప్పినా వినరు. వాళ్ళ పద్ధతులు వాళ్ళంతే ఇంకా. వాళ్ళు మరొకరు చెప్పింది అస్సలు వినరండి. ఫ్లెగ్మాటిక్ ఒక వ్యక్తి చెప్పింది వినడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎన్ని విన్నా వాళ్ళు చేసేది మాత్రమే చేస్తారు ఫ్లెగ్మాటిక్. అంత కామ్‌గా వాళ్ళకు నచ్చినట్టుగానే ఉంటారు. వారి కంఫర్ట్‌లోనే ఉంటారు. నువ్వు ఎన్ని చెప్పినా నిజమే అంటారు, సూపర్ అంటారు, బాగుందన్న అంటారు, వాస్తవమే అని అంటారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు పెట్టుకున్న నిబంధనలోనే, వాళ్ళ సొంత టర్మ్స్‌లోనే ఆనందించడం నేర్చుకుంటారు తప్పించి మరొక దాన్ని అడాప్ట్ చేసుకోలేరు. తక్కువ అన్నట్టు. అంటే వాళ్ళెప్పుడు గూడా మీరు చూడండి ప్లెగ్మాటిక్ ఎప్పుడు కామ్‌గా మీరెన్ని చెప్పండి నవ్వుతాడు అంతే. నువ్వు ఇలా ఉండకూడదనంటే అవునా అని నవ్వుతాడు అంతే. చిన్నగా చిరునవ్వు నవ్వుతాడు. ఏం వాడి రియాక్షన్స్ ఏమి ఉండవు పెద్దగా. అంటే మీరు మనం ఊహించండి. అరే! నిజమేనా నేను మారాలి అని ఇట్లా మాట్లాడరు వాళ్ళు. హ్మ్. మా దగ్గర ఒకాయన ప్లెగ్మాటిక్ ఉంటాడు. ఊబకాయం. తిప్పి కొడితే 30+ ఇయర్స్ ఉంటాయి. చిన్న ఏజే. నువ్వు తగ్గించుకోవాలి కొంచెం ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేయాలంటే ఇగ మనకు అవసరం లేదన్నా. దేవుడిచ్చిన బాడీ అలాగే ఉంటదంటాడు. అంటే వీళ్ళు దేనికి రియాక్ట్ గారు. దేన్ని చెప్పినా గూడా అంటే లైట్‌గా తీసేసుకుంటారు. దేన్ని సీరియస్‌గా తీసుకోరన్నట్టు వాస్తవం చెప్పాలంటే. వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇప్పుడు ఆళ్ళకన్నా బాడీ అన్నప్పుడు దాన్ని ఎక్సర్సైజ్ చేయాలంటే కష్టపడాల. కదా! అవునా గదా! కష్టపడడం ఇష్టం ఉండదు గాబట్టి ఇంక దాన్ని వదిలేస్తారు అంతే. లైట్‌గా తీసుకుంటారు. సో, పాపులర్ సాంగున్ ఔట్‌వార్డ్‌లీ ఫోకస్డ్ ఎప్పుడు బాహ్య దృష్టి పెడతాడు. ఫోకస్ పవర్‌ఫుల్ కోలరిక్ ఫోకస్డ్ ఆన్ అదర్స్ ఇతరులపై దృష్టి పెడతాడు. పర్ఫెక్ట్ మెలంకోలీ ఫోకస్డ్ ఆన్ ఇన్నర్ సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ కుటుంబం, స్నేహితులు మరి అంతరంగికులపై దృష్టి పెడతాడు. హ్మ్. పీస్‌ఫుల్ ప్లెగ్మాటిక్ ఇన్వార్డ్ ఫోకస్ లోపలి వారిపై దృష్టి పెడతాడు. ఇప్పుడు చూడండి అంటే ఏంటి అనంటే సింపుల్‌గా చెప్పాలంటే పాపులర్ సాంగున్‌కి ఫ్యామిలీ కంటే బాహ్య దృష్టి ఎక్కువుంటుంది. ఇతరుల మీద దృష్టి ఎక్కువుంటుంది. బాహ్య సంబంధమైనటువంటి విషయాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటది. పవర్‌ఫుల్ కోలరిక్ ఏందంటే ఇతరుల మీద దృష్టి పెడతాడు అంటే అర్థమైంది అనంటే ఇంక వాళ్ళను దృష్టి పెట్టడం అంటే వాళ్ళతో మింగిల్ అవుతాడని కాదు. అందరితో ఆయనకు పవర్‌ఫుల్ కోలరిక్ అందరితో మంచిగానే ఉంటాడు. కానీ ఎందుకుంటాడు అంటే అతను టాస్క్ రీచ్ అవ్వడానికి ఉంటాడు. తన గోల్ రీచ్ కావడానికి అందరితో బాగుంటాడు. ఆయన గోల్ కోసం ప్రయత్నం చేస్తాడు. అనుకున్నది సాధించడానికి అందరితో కలిసిపోతాడాయన. ఈయన ఫోకసే బాహ్య దృష్టి. కానీ పర్ఫెక్ట్ మెలంకోలీ ఏంటిది అనంటే ఒక ప్రయారిటీ ఉంటుందండి. ప్రయారిటీ ఉంటుంది. హ్మ్. ఏం ప్రయారిటీ ఉంటుంది అనంటే ఫస్ట్ కుటుంబం అండి. పర్ఫెక్ట్ మెలంకోలీకి ఫస్ట్ కుటుంబం, తర్వాత స్నేహితులు. అంటే ఇన్నర్ సర్కిల్ మీద దృష్టి పెడతాడండి. ఈయన కంప్లీట్ ఇన్నర్ సర్కిల్. అంటే ఈయన దగ్గర 10,000 ఉందంటే ఆ 10,000 ఇన్నర్ సర్కిల్ కోసం ఖర్చు పెట్టాలని చూస్తాడు. అంతేగాని బయటికివ్వడు ఈయన. బయటికివ్వడం తక్కువ అన్నట్టు. బయటికివ్వడం మీన్స్ ఏందంటే వాళ్ళ క్లోజ్ సర్కిల్‌కే ఈయన అందుబాటులో ఉంటాడు. సమయం ఇవ్వడంలో గాని, డబ్బులివ్వడం గాని, ఆర్థిక సహాయం చేసినా, లేకపోతే ఎవ్వరు చేసినా ఇతనేం చేస్తాడు అనంటే స్నేహితులకి బాగా క్లోజ్డ్ సర్కిల్‌కి మాత్రమే చేస్తాడు. అందరికి చేయలేడు. అందరికి చెయ్యడు గూడా. ఎందుకంటే ఈయన ప్రయారిటీ సెట్ చేసుకుంటాడు ముందుగానే. ఎవరు ముందు, ఎవరు తర్వాత అనేది. ఇప్పుడు ఈయనకు ప్రయారిటీ ఉండదు. ఎవరికీ పాపులర్ సాంగునికి ప్రయారిటీ ఇంపార్టెంట్ గాదు. బాహ్య సంబంధమైన విషయాలు ఇంపార్టెంట్. ఫోకస్డ్ ఉన్నటువంటి అంటే పవర్‌ఫుల్ కోలరిక్ ఏంది అంటే ఇతరులపై దృష్టి పెడుతున్నాడంటే తన టాస్క్‌ని రీచ్ కావడానికి ఇతరులపై దృష్టి పెడతాడు.
సో ఇతను ఏం చేస్తాడు అని అంటే కుటుంబము ఈయన టాస్క్ పెట్టుకున్నదే కుటుంబం కొరకు స్నేహితుల కొరకు అంటే ఇన్నర్ సర్కిల్ కోసం టాస్క్ పెట్టుకుంటాడు. అంటే ఇతడు సేవింగ్ చేసినా ఏం చేసినా ఇన్నర్ సర్కిల్ హెల్ప్ అవ్వాలని చేస్తూ ఉంటాడు. ఏం చేసినా ఇన్నర్ సర్కిల్ కోసమే ఆలోచిస్తాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా అంటే కుక్క అంటే పిల్లల ఆహారం తీసుకెళ్ళి కుక్కల పిల్లలకు ఏట తగదు కదా అన్నట్టుగా అంటే ఫస్ట్ తన భార్య పిల్లలకు తిండి పెట్టి మిగులితే ఫ్రెండ్స్కి పెట్టి ఆ తర్వాత మిగులుతేనే సమాజం దగ్గరికి వస్తారంట. సమాజానికి చేయడానికి కాదు, సమాజానికి ఎప్పుడు చేస్తారంటే ఇక్కడ ఏం లేకపోతే అప్పుడు సమాజం దగ్గరికి వస్తారు. మీరు చూడండి మనుషులను చూడండి, కొంతమంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి బయటి వాళ్ళకి పెడతారు. నిజమేనా? హలో, అవునన్నా, అవును. నిజమన్నా. కొంతమంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి బయట ఎక్కువ దాన ధర్మాలు కార్యాలు హెల్ప్లు చేస్తూ ఉంటారు. అప్పులు కూడా చేస్తారు. వీళ్ళు కుటుంబాన్ని పట్టించుకోరు. వీళ్ళు కుటుంబాన్ని పట్టించుకుంటారు కాబట్టి బయటలకు చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటే చేస్తారు, కానీ తక్కువ ఉంటే చేయలేరు. వీళ్ళు ఎలా కనిపిస్తారంటే బయట వాళ్ళకి అరే వీళ్ళు ఎవరికి సహాయం చేస్తలేరేమో అన్నట్టుగా కనిపిస్తారు కొన్నిసార్లు. కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు, అందులో డౌట్ లేదు. ఇంకా మీరు ప్లెగ్మాటిక్ దగ్గరికి వస్తే పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ వస్తే హలో అమ్మ మీట్లో పెట్టుకోండి, మీట్లో పెట్టండి. సో ప్లెగ్మాటిక్ పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ వస్తే వీళ్ళు ఇన్వాల్వ్ ఫోకస్ అంటే లోపల వారిపై దృష్టి అంటే తను తన కుటుంబం గురించి తప్పించి ఇంకెవరు గురించి అంటే ఇలా స్నేహితులు బంధువుల గురించి కూడా పట్టించుకోడు. పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ ఎంతవరకు అది చేయగలుగుతాడంటే తన కుటుంబం అంతే. ఈ నలుగురు బాగుంటే చాలు, ఇంకా మిగతా వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోడండి. అంటే బాగుండాలని కోరుకోవడం వేరు, బాగుండాలని పట్టించుకోవడం వేరు. మీరు ప్లెగ్మాటిక్ జేబులోకి వెళ్ళి డబ్బులు రావడం చాలా కష్టం అండి. ఏదైనా రావడం అంటే చాలా కష్టం. అంటే వేరే రకమైన హెల్ప్స్ చేయొచ్చు, అందులో డౌట్ లేదు. కానీ ప్లెగ్మాటిక్ డబ్బుల విషయంలో హెల్ప్ విషయంలో చాలా కంట్రోల్డ్గా ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చింది మనం అందరం సహాయం చేద్దాము అని అంటే తలా 5,000 వేసుకున్నాం అనుకోండి, ఒకళ్ళు అదే ఏరియాలో ప్లెగ్మాటిక్ ఉన్నాడు అనుకోండి 500 కంటే ఎక్కువ ఇవ్వలేడు. ఒకళ్ళు ఇస్తే ఇక తప్పదు అనుకుంటే. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. ప్లెగ్మాటిక్ అందరు 5,000 ఇస్తే నేను 500 ఇస్తాను. మళ్ళీ ప్లెగ్మాటిక్ ఎక్కడ ముందు ఉంటాడో తెలుసా? ఏదైనా ఎక్స్కర్షన్ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అంటే మళ్ళీ ముందు ఉంటాడు. సోషల్ యాక్టివిటీస్లో ముందుండడు, కానీ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీలో మళ్ళీ ముందు ఉంటాడు. ఎటన్నా ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అందరికంటే ముందు ప్లెగ్మాటికే ఉంటాడు. ఇప్పుడు మనం వైజాగ్ వెళ్తున్నాం, ట్రిప్పుకు తలా 5,000 ఖర్చు అవుతుంది అని అంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి 20 మందిలో ప్లెగ్మాటిక్ ముందు ఇస్తాడు 5,000. ఎవరికైనా సహాయం చేద్దామన్నప్పుడు ప్లెగ్మాటిక్ చివరు ఉంటాడు. అర్థమవుతుందా అండి? అలా ఉంటుంది అన్నట్టు. సొంత విషయంలో అయితే ముందు, బయటి విషయంలో అయితే వెనక. వెనక. కోర్స్ కొన్నిసార్లు ఇది వాళ్ళ ఈవెన్ సోషల్ స్టేటస్ అంటే ఎకనామికల్ స్టేటస్ మీద కొంత డిపెండ్ అయి ఉంటుంది. దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఒక మనిషిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దాని వెనకాల వాళ్ళు కొంత సోషల్ స్టేటస్ అంటే ఎకనామికల్ ప్రభావం బట్టి కూడా వాళ్ళ కొంత అటు ఇటుగా ఉంటారు. అంటే స్వభావం అయితే అదే ఉంటుంది, బట్ ఎకనామికల్గా ఉంటే చెప్పలేం. ఒక్కోసారి అది రెగ్యులర్గా ఉండదు. మళ్ళీ ఎప్పుడు కూడా ప్లెగ్మాటిక్ రెగ్యులర్ హెల్ప్ చేయలేడు, ఎప్పుడన్నా ఒకసారి స్పందిస్తాడు. కోలరిక్స్ అయితే రెగ్యులర్గా చేయగలుగుతారండి. ఒకవేళ చేసిండంటే రెగ్యులర్గా ఉంటుంది. మెలన్కోలి కూడా అంతే, మాట తప్పడు వ్యక్తి కాబట్టి ఒక్కసారి మాట కమిట్మెంట్ అయ్యిండు అని అంటే ఎంత పరిస్థితి ఉన్నా వాళ్ళు సహాయం చేయడంలో వాళ్ళు కూడా అదిగా ఉంటారు. అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారు కాబట్టి ఇంకెక్కడన్నా సాక్రిఫైస్ చేసుకుని చేయగలుగుతారు, అలా ఉంటుంది. అందులో ఇన్నర్ సర్కిల్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ముందు ఉంటారు. ఇన్నర్ సర్కిల్లో తన కుటుంబ సభ్యులు, తన ఫ్రెండ్ సర్కిల్స్ ఉన్నారు అని అంటే మ్యాండేటరీగా. అవుటర్ సర్కిల్ కొంచెం ఆలోచిస్తారు కానీ ఇన్నర్ సర్కిల్ అసలు ఆలోచించరు. ఇన్నర్ సర్కిల్కి ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఒకసారి డిసైడర్ అంటే ఆలోచించారు, కానీ అవుటర్ సర్కిల్ అంటే ఆలోచిస్తారు. అంటే చేయగలుగుతామా చేయలేమా ఇవన్నీ ఆలోచిస్తారు. ఉంటే చేస్తారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక దృష్టి అన్నట్టు. అందుకే కుటుంబాల్లో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే నీ భర్త ఇలా అలా ఉన్నాడు కాబట్టి, నీ భర్త ఇలా ఉన్నాడు కాబట్టి, ఈ 4 బట్టి ప్రాబ్లం ఉంటుంది. అట్లా కొంచెం అపోజిట్ పర్సనాలిటీలు ఒకవేళ వారి జీవితంలో భాగస్వాములుగా ఉన్నట్లయితే రోజు వారే జరుగుతుంది. అవునా?
అంతే కదండి. అవునవునవును. అవునన్నా. ఇప్పుడు శాంగునికి ఒకవేళ మెలన్కోలి భారీగా ఉందంటే ఎలా ఉంటుంది ఊహించండి. ఉమ్. అలాగే కోల్రిక్కి ఫ్లెగ్మాటిక్ భారీగా ఉందంటే ఎలా ఉంటుంది ఊహించండి. ఉమ్. ఏం జరుగుతుంది? సో పాపులర్ శాంగ్యూన్ ఏమో ఎప్పుడు బాహ్య దృష్టి ఉంటుంది. పర్ఫెక్ట్ మెలన్కోలి ఏమో కుటుంబము ఇంపార్టెంట్ అంటాడు. అవునా? ఇద్దరు పడుతుంది అప్పుడు. ఈయన వస్తాడు, అన్న నేను బయట వాళ్ళకి సహాయం చేయడం తప్ప, అన్న నేను చేస్తే ఏముంది, నేను అందరికీ కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తా అంటే నా భార్య చేయనీయట్లేదని పాపులర్ శాంగ్యూన్ కంప్లైంట్ చేస్తాడు. మెలన్కోలి భార్య ఏమంటది, అన్న నేను చేయకూడదు అనట్లేదు కానీ ఫస్ట్ కుటుంబాన్ని పట్టించుకోవాలా, మన ఇన్నర్ సర్కిల్ ఉంటేనే కదన్నా, మనం బాగుంటేనే కదన్నా బయట వాట పెట్టగలిగేది అనేది మెలన్కోలి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు? హలో? గొడవే అన్న ఇద్దరి మధ్య. గొడవే. అంటే ఇద్దరు విభిన్నమైనటువంటి కోణాలు మనకు చెప్తారు. ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇద్దరు కోణాలు రైటే. అంటే ఇద్దరు అవును. పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ అవి. నాకు అర్థమవుతుంది, ఈయనది శాంగ్యూన్, ఇతను మెలన్కోలి కాబట్టి ఇలా ఉన్నారు. అవును. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి మనము? కష్టమైద్ది అన్న. అవును. ఉం? చెప్పాలి. ఇప్పుడు కొంతమంది ఈ శాంగ్యూన్లు ఉంటారు అనుకో, సంఘ సేవ కార్యక్రమాలు చేస్తారంటే ఆర్ఫనేజ్ నడిపించడం ఇలాంటివి చేసిరనుకో, అప్పుడు అర్థం అంటే కుటుంబాన్ని పట్టించుకుంటారా పట్టించుకోరా? పట్టించుకోరన్న. మా ఏరియాలో పర్సనాలిటీ ఉండే, అతను సేవా కార్యక్రమాలు బయట తిరుగుతుండేవాడు. భార్య పిల్లకి ఇంట్లో గ్యాస్ ఉందా, బట్టలు ఉన్నాయా, ఫుడ్ ఉందా, ఏం పట్టించుకోపోయేవాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఎక్కడో ఒకడ అంటే బంధువుల ఇంట్లో బయట కాదు, మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో భోజనం కోసం భోజనం ఉందా, కొన్నిసార్లు మాకు కూడా ఫోన్ కాల్స్ వస్తుండమ్మా, పిల్లలు వచ్చారు భోజనం ఉందా, లేకపోతే ఎలాగా అంటే పెట్టడం మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే పెడతాం, అట్లా చాలాసార్లు పెట్టాం, మన ఇంట్లోకి వచ్చి తిని వెళ్ళిపోయే వాళ్ళు, లేకపోతే ఉంటే ప్యాక్ చేసి పంపించడం ఇలా జరుగుతూ ఉంటాయి. సని అంటే ఈ మధ్య లేదు, స్టార్టింగ్ చెప్తున్నా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఆయన పట్టించుకోకపోయేవాడు, ఇంట్లో ఏముంది బియ్యం ఉందా ఏదో అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్నవాళ్ళు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు, ఇక సంఘంగా మేము అంటే దగ్గరలో ఉండేవాళ్ళం, ఒకటే కాలనీలో ఉంటాం కాబట్టి అలా స్టార్టింగ్లో హెల్ప్ చేసుకోవడం అలా జరిగేది. సో కానీ కుటుంబాన్ని అస్సలు పట్టించుకోడు, ఇది తింటున్నారా తినట్లేదా, పప్పులు ఉన్నాయా బియ్యం ఉన్నాయా ఏం పట్టించుకోకపోయేవాడు. సో ఒక్కొక్క కోణం ఉంటుంది అన్నట్టు వీళ్ళు. అంటే ఒకవేళ ఫ్యామిలీ గొడవలు జరగడం అనేది జరగవచ్చు జరగకపోవచ్చు, సెకండరీగా ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయ్యి పర్సనాలిటీస్ కొంచెం అదిగా ఉంటే కాంప్రమైజ్ అయిపోతారు, అది వేరు విషయం. డిఫరెంట్ అపోజిట్ పర్సనాలిటీస్ అయితే ఎంత భయంకరం. ఇవి రెండు అపోజిట్ పర్సనాలిటీస్ అండి. ఇంత ఎవరు అడిగారు, జాన్ రవి అడిగాడు, ఎవరిని వివాహం చేసుకోవచ్చు. పొరపాటున కూడా శాంగ్యూన్కి ఉన్న మెలన్కోలిని మాత్రం కలపడానికి ప్రయత్నం చేయకండి. జీవితంలో అత్యంత ప్రమాదకరమైన గడ్డు పరిస్థితులను మీరు చూడాల్సి వస్తుంది. శాంగ్యూన్ మెలన్కోలికి అస్సలు పడదండి పెళ్లి విషయంలో అయితే. అలాగే పవర్ఫుల్ కోలరిక్ పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ అస్సలు పడదండి. కంప్లీట్ అపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయి, మీరు చూడండి. అవునా? అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. ఎస్. కాలరిక్ ప్లెగ్మాటిక్ అస్సలు పడదు. శాంసంగ్ కి మెలన్కోలికి అస్సలు పడదు. శాంసంగ్ కాదండి, శాంగ్యూన్. శాంగ్యూన్. ఇది తేలిగ్గా మీ ఫోన్ శాంసంగ్ ఏమో బహుశా. ఓకే, శాంసంగ్ లేదా శాంసంగ్ అంటున్నారేమో, క్రిస్టియన్ కాబట్టి స్పెల్లింగ్ శాంసంగ్ మిస్టేక్ లేండి అయ్యగారు. మాకు తెలుసండి. మీరు క్రిస్టియన్ కాబట్టి శాంసంగ్ ఫోన్ వాడతారు కాబట్టి శాంసంగ్ గుర్తు చేసుకుంటున్నట్టున్నారు పాపం. ఓకే, ఆయన అంతా కలిపే. అంత కాక్టాలేనా, కలగురంపనా? మొత్తం సంసారం జీవితమే కలిపి. శాంసంగ్. ఓకే, చివరిగా సైంటిఫికల్ ఒక రీజన్ చూద్దాం. అందరూ మరి ఎందుకు వీళ్ళు ఇలా ఉంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, ఎందుకు ఎంత చెప్పినా మారరు, ఎందుకు అనంటే వీళ్ళు కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ బ్లడ్. పాపులర్ శాంగ్యూన్లో ఏముంటుందంటే కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ బ్లడ్, అధిక రక్తం వలన. వీళ్ళ లోపల రక్తం ఎక్కువ ఉంటుంది శాంగ్యూన్ లోపల.
తెలుసా మీకు? బ్లడ్ బాగుంది. ఎక్కువ అవుతుందండి. బ్లడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఆ దుడుకుతనం ఉంటుందంట, ఆ ఉద్రేకం. మీరు పేతురుని చూడొచ్చు కదా, చాలా దుడుకు స్వభావి. అవునండి? అవునవును. ప్రభు పేతురు అన్నాడు, స్ట్రాంగ్. పేతురు నువ్వు దుడుకు పేతురు అంటే ఉద్రేకం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, బాగా ఉద్రేకం, తొందరపాటు అన్నాడు, దుడుకు స్వభావం ఎక్కువ అన్నట్టు వీళ్ళకి. సో మరి కారణం ఏంటి అంటే అధిక రక్తం వలన, ఎక్సెస్ ఆఫ్ కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ బ్లడ్. దాని రీజన్ ఏంటి, ఫలితం ఏంటి అంటే దేని వలన ఇలా వాళ్ళు అలా ఉంటున్నారు అంటే అధిక రక్తం వలన అండి. సో పవర్ఫుల్ కోలరిక్ ఎలా ఉంటారంటే కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ బైల్. పిత్త దోషం అంటాం కదా, పైత్యము, బైల్. అర్థమవుతుందా అండి? దీన్ని ఇంకేమని చెప్పొచ్చు అర్థమవుతుంది. మీరు? పిత్తము, పిత్త దోషం అన్నట్టు వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్సెస్, వీళ్ళ లోపల ఎక్సెస్ ఉంది. ఇది పాపులర్ శాంగ్యూన్లో రక్తం ఎక్సెస్ అయితే వీళ్ళ లోపల అన్నీ ఉండాలా, ఇవన్నీ అన్ని ప్రతి మనిషిలో ఉండేటివే, కాకపోతే వీళ్ళకి ఎక్సెస్ ఉంటుంది అన్నట్టు. అలాగే వీళ్ళకు పిత్త దోషం ఎక్కువ ఉంటుంది అన్నట్టు పాపులర్ శాంగ్యూన్కి. అందుకే వాళ్ళు అంత ఏమంటారు, అంత అదిగా ఉంటారు అన్నట్టు, అంత పవర్ఫుల్గా ఉంటారు వీళ్ళు. మెలన్కోలి వచ్చేసి కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ స్ప్లీన్ అంటాం, అధిక స్ప్లీహం అంటారు. అంటే డిప్రెషన్ అనేది, అందుకే వీళ్ళు ఎందుకు డిప్రెషన్ తొందరగా గురవుతాడు, ఎందుకు మూడిగా అవుతారు అని అంటే ఈ ప్లీహము, స్ప్లీన్ ఏం చేస్తుంది అంటే అలా వాళ్ళ కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. అంటే వీళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది అన్నట్టు, వీళ్ళకి స్ప్లీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్ గురవుతూ ఉంటారు. ఇవన్నీ అంటే ఈవెన్ ఫిజికల్గా కూడా, సైంటిఫికల్గా కూడా వీటి వెనకాల ఈ కారణం ఉంటుంది అన్నట్టు. వీళ్ళు కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ ప్లెగ్మ్, అధిక కఫం ఉంటుంది, శ్లేషం ఉంటుంది. ఈ శ్లేషం వల్లనే సోమర్తనం ఎక్కువ అవుతుంది అన్నట్టు. వీళ్ళకి ఇది ఎక్సెస్ ఉంటుంది, అందుకే లేజినెస్ ఉంటుంది అన్నట్టు వీళ్ళకి. అది ఎప్పుడు అది రిలీజ్ చేస్తుంది, కఫం రిలీజ్ చేసేసరికి వీళ్ళు ఏమవుతారంటే యాక్టివ్ కాలేరు. వీళ్ళు ఎంత పొడిచినా యాక్టివ్ కాలేరు. మీరు మీరు చూడండి, ప్లెగ్మాటిక్ని ఎంత పొడిచినా యాక్టివ్గా ఉండలేడండి. ఉంటాడా? దున్నపోతు మీద వాన పడ్డట్టు. మీరు బాగా అర్థం చేసుకుంటారు కొన్ని విషయాలు. కోర్నేల్ గారు, ఈ నవ్వుకు నాకు సంబంధం లేదు, తర్వాత మీరు మీరు తేల్చుకోండి. ఓకే. సో ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎక్సెస్ ఆఫ్ బ్లడ్, రక్తం ఎక్కువ ఉంటుంది అంటే ఇక ఆ దుడుకు స్వభావం కారణం అదే అన్నట్టు. వాళ్ళు ఎందుకు అంత దుడుకుగా ఉంటారు, కంట్రోల్ ఎందుకు గారు అంటే ఇందుకే గారు, వాళ్ళకు దుడుకుతనం ఎక్కువ. సో కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ బ్లైల్, వీళ్ళకు పిత్తరసం ఎక్కువ, పైత్యం అంటాం కదా, వీళ్ళకి అది ఎక్కువ ఉంటుంది. పిచ్చిలాగా అనిపిస్తుంది. అందుకే వీడు మొత్తం టాస్క్ ఓరియంటెడ్గా, దేని పట్టించుకోడు, పిచ్చి పట్టినట్టుగా టాస్క్ రీచ్ కావాలన్నట్టుగా ఉంటుంది. అందుకే వీళ్ళు అందుకే దీనివల్ల ఇది ఎక్కువైంది, బయలు ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా ఇందులో సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారా ఈ గ్రూప్లో ఎవరైనా? హలో అండి. ఏంటి అందరు సోషల్ స్టూడెంట్స్ ఏనా? అయ్యా బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరన్నా? సైన్స్ స్టూడెంట్స్, మన దానిలో ఒక డాక్టర్ ఉండాలి, డాక్టర్ రాలేదా? స్టీవెన్ ఇబ్రహీంపట్నం, డాక్టర్ స్టీవెన్. రాలేదట్టున్నాను. కనీసం ఎవరికి అర్థం అంటే ఐడియా ఉందా కొంచెం ఏమన్నా బైపీసీ గురించి, సైన్స్ పట్ల ఏమైనా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు లేరా? వీటి గురించి వింటుంటామన్నా మేము. ఈ సత్యనారాయణ, వీళ్ళు మంత్రి సత్యనారాయణ పైత్యం గురించి, వాటి గురించి వింటుంటాం. అన్న కొంచెం తెలుసు అన్న బైపీసీ గురించి. మరి ఇవన్నీ అర్థమవుతున్నాయమ్మా? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఇంకా? ఎక్స్ప్లెయిన్ చేయలేనన్న, విన్నాను అంతే. ఓకే. సో అది అండి, వీళ్ళు ఎందుకు అలా ఉంటారు, ఈయన ఎందుకు అంత ఉద్రేకంగా ఉంటాడు, ఈయన ఎందుకు అంత ఏమంటారు పవర్ఫుల్గా ఉంటాడు, ఆయన ఉద్రేకంగా ఉంటాడు, ఈయనేమో అంత శక్తివంతంగా బలవంతంగా ఎందుకు అనిపిస్తాడు, శాంగున్లో అంత ఉద్రేకం ఎందుకు ఉంటుంది, కోలరిక్లో అంత ఒకే పవర్ఫుల్గా ఎందుకు ఉంటాడు, లేకపోతే ఈయన ఎందుకు మూడిగా ఉంటాడు, ఎప్పుడు చూసినా పర్ఫెక్ట్ మెలన్కోలి, ఎందుకు ఎక్కువ డిప్రెషన్ గురవుతాడు, ఎక్కువ మూడిగా ఎందుకు ఉంటాడు, ఈయన ఎందుకు అంత లేజీగా ఉంటాడు, ఎప్పుడు లేజీ ఫ్లెగ్మాటిక్, అంత సోమరితనం ఎందుకు ఉంటుంది, కారణం ఏంటి అంటే ఇది అండి.
వాళ్ళకి లోపల బ్లడ్ ఎక్కువగా, ఒకళ్ళ బైల్ ఎక్కువగా, ఒకళ్ళ స్ప్లీన్ ఎక్కువగా, వాళ్ళకేమో ప్లెగ్మ ఎక్కువగా ఉంటుంది. ప్లెగ్మ అనేది ఏమంటారు సోమరితనం యొక్క ద్రవాన్ని లిక్విడ్ రిలీజ్ చేస్తారండి. అందుకే వాళ్ళు డల్ అయిపోతారు. ఎంత చేసినా యాక్టివ్ కాలేరు వాళ్ళు. ఎనర్జీని పెట్టలేము వాళ్ళకి. పవర్ ఇచ్చి షాక్ పెట్టినా కూడా వాళ్ళు అంతే డల్గా ఉంటారు వాళ్ళు. కదలడము, లేవడము, నడవడం అన్నీ గమనించండి మీరు వాళ్ళని. వాళ్ళు నడక కూడా చూసి ఎలా స్లోగా ఉంటుందో. హలో కుర్చీలోకి లేవడం ఎట్లా లేస్తారు తెలుసా? ఏదో ముసలోళ్ళు లేచినట్లు లేస్తారు. అలా బాడీ అంత యాక్టివ్గా ఉండదు. చూడండి మీరు కోల్రిక్ చూడండి, స్టిఫ్గా ఉంటాడు, ఒక ఆర్మీ మ్యాన్ లాగా ఉంటాడు. చూడండి కోల్రిక్స్ అందరిని గమనించండి, ఒక ఆర్మీ మ్యాన్ లాగా స్టిఫ్గా ఉంటారు. అవునా? అవునన్నా నిజమే. అంటే అలాగున్న వాళ్ళు చాలా మంది చూసాం కానీ అన్నప్పుడు వాళ్ళు కోలరిక్ అని ఇప్పుడే అర్థమవుతుంది. అవునా? ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కూడా మనకు కొంత హెల్ప్ చేస్తుంది. ఇంకొంచెం చూసి ముగించుదాం, ఇది ముందుదే అనుకుంటా. సో పాపులర్ శాంగున్ స్నేహశీలి, మరొకసారి గుర్తు చేసిన పాపులర్ శాంగున్ స్నేహశీలి, ఫ్రెండ్లీ నేచర్ అని మనం చూసాం. సోషబుల్గా ఉంటాడు, మరలా గుర్తు చేస్తున్నాం. కొన్ని రిపీటెడ్గా అనిపిస్తాయి, కాకపోతే డిఫరెంట్ టైటిల్లో చూస్తున్నాం మళ్ళీ. సో స్ట్రాంగ్ ఉంటాడు, పవర్ఫుల్ కోలరిక్, స్ట్రాంగ్ శక్తి కలిగినటువంటి వ్యక్తి. పర్ఫెక్ట్ మెలన్కోలి, అప్రిషియేట్ ద ఆర్ట్, కళను అభినందించుట. మెలన్కోలికి ఎక్కువగా కళలు అంటే చాలా ఇష్టం, టాలెంట్స్ అంటే ఇష్టం, అంటే స్కిల్స్ అంటే ఇష్టం, ఎక్కువగా ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన బోర్న్ అంటే గిఫ్టెడ్ అన్నాడు. వీళ్ళు గిఫ్టెడ్ పీపుల్ ఉంటారు, ఎక్కువగా కళ మీద ఎక్కువగా అది ఉంటుంది. సో పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, ప్రశాంతంగా ఉంటాడండి, కంట్రోల్లో ఉంటాడు, మంచి నియంత్రణలో ఉంటాడు, ఏది ఎక్సెస్ వెళ్ళాడు. మీరు ప్లెగ్మాటిక్లో ఏదన్నా విపరీత దూరాన్ని కనిపించదండి, ఏది ఎక్సెస్గా కనిపించదు మీకు. ఉన్నాడంటే ఉన్నాడు అంతే, అలా ఉంటాడు అన్నట్టు. ఓకే. సో పాపులర్ శాంగున్, పాపులర్ అని చూసాం, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. సో పవర్ఫుల్ కోలరిక్, డీల్ విత్ ఇట్, ఎదుర్కోవడం, దేన్నైనా ఎదుర్కోవడం, దేన్నైనా ఎదిరించడం, దేన్నైనా దాటుకోవడం, దేన్నైనా ముందుకు తీసుకెళ్లడం అనేది వాళ్ళు పవర్ఫుల్ కోలరిక్ మాత్రమే సాధ్యమవుతుంది. పర్ఫెక్ట్ మెలన్కోలి, అనలిటికల్, విశ్లేషణాత్మకమైనటువంటి వ్యక్తి, ప్రతిదాన్ని విశ్లేషిస్తాడు, మంచి చెడు, రైట్ రాంగ్, చాలా విశ్లేషణ కలిగినటువంటి వ్యక్తి. పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, హ్యాపీ విత్ దర్ లైఫ్, ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాడు. తనకి ఏదైతే ఉందో, ఏ లైఫ్ అయితే ఉందో దాంట్లో వెళ్ళిపోతాడు, బిందాసుగా ఉంటాడు, ఏమైనా ఎక్స్ట్రా ట్రై చేయమని చేయడు. అరే ఇంకొంచెం పిల్లలు ఎదుగుతున్నారు, ఇంకొంచెం కష్టపడి నో ప్రాబ్లం అన్న, బిందాస్ ఉన్న దాంట్లో నా అదవుతాడు అన్నట్టు. ఇంకా అంటే వాళ్ళు ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడరు, అంటే వాళ్ళు టార్గెట్ ఓరియంటెడ్ కాబట్టి పనిని కూడా పెంచుకోరు అండి. వీళ్ళు ఉన్న పనినే నార్మల్గా చేసుకుంటూ వెళ్తారు. సరే ఉన్న పని అన్న కూడా ఎఫెక్ట్గా చేస్తారంటే అది కూడా చేయరు, ఉన్న పనిని కూడా ఎఫెక్ట్గా చేయరు. మీరు కావాలంటే చూడండి. అంటే దాన్నన్నా కరెక్ట్గా చేసి ఎఫెక్టివ్గా చేసి దానిలో ఒక స్థాయికి రావాలంటే వీళ్ళు కష్టం. మీరు ప్లెగ్మాటిక్ ఎదగాలంటే చాలా కష్టం అండి, అన్ని ఏరియాలలో, అంటే అందరి విషయంలో సాధ్యపడదు. పాపులర్ శాంగున్ హెల్ప్ ఈచ్ అదర్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం. ఈయన సహాయం చేస్తాడు, సహాయం చేయించుకోగలుగుతాడు. శాంగున్ అసలు సందు దొరికితే పనులు బాగా చేయించుకుంటారు, వాళ్ళకి ఇలా పనులు చెప్పి అందరితో పని చేయించుకుంటారు. ఇంకోటి ఏంటంటే శాంగున్స్ ఎక్కువగా పని దొంగలని చెప్పొచ్చు ఒక రకంగా. వాళ్ళు చేసే పని కూడా ఇతరులకు అప్పగిస్తారు, చేసేటోడు పక్కన ఉంటే. వాళ్ళు ఎవ్వరు లేకపోతే చేస్తారు, కానీ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు చేయాల్సిన పని కూడా పక్కలకు అప్పగిస్తారండి శాంగున్స్. నిజమా అన్న? ఎవరు అడిగింది? శాంగున్ అడిగాడా? ఉంటుందా ప్రభావం, అంటే పరిస్థితులను బట్టి అది బయటపడుతూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళు డిపెండ్ అయిపోతారండి. ఇంకెవరైనా ఉంటే అసలు ఒకవేళ శాంగున్ అమ్మాయింది అనుకో, అమ్మాయి ఇంట్లో తోడికోడలో లేకపోతే ఇంకెవరన్నా ఉండి మంచిగా పనిచేస్తున్నారంటే వీళ్ళు మంచిగా రిలాక్స్ అయిపోతారు. ఇంకా మా దగ్గర ఒక శాంగున్ ఉంది, ఒక అమ్మాయి పక్కింట్లోకి వెళ్ళి మా ఇంటికి కూడా కూరగాయలు పంపించి కట్ చేయించుకుంటా, తెలుసా మీకు? హలో, శాంగున్ అత్తలు కూడా ఉంటారు.
అన్న కానీ విచిత్రం మళ్ళీ అంటే హెల్పింగ్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటదంటే వీళ్ళది మిక్స్ అంటే భలే ఉంటది. అంటే ఇప్పుడు కూరగాయలు తెస్తున్నారు అనుకో మార్కెట్‌కెళ్ళి. కూరగాయలు తెస్తున్నప్పుడు పక్కింటోళ్ళు కూడా తెస్తారు. ఒక కిలాన్ని. తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ కూరగాయలు కూడా వాళ్ళకిచ్చేసి, అయ్యో నీకోసం కూరగాయలు తెచ్చేసిన వాళ్ళ కూరగాయలు ఇచ్చేసి వీళ్ళ కవర్ కూడా ఇచ్చేసి, అబ్బా నేను బయటికెళ్తున్నానే వచ్చేసరికి కట్ చేసి పెట్టవా అని చెప్పేసి అది కూడా ఇస్తారన్నట్టు. అలా ఉంటదన్నట్టు. అన్న శాంగీన్ పెత్తనం చెలాయిస్తారా అన్న అధికారంగా? ఆహ్, అంటే వాళ్ళకి అలా ఉండదు. లోపల ఉంటది. ప్రయారిటీ దొరకాలి. వాళ్ళు పాపులర్ కావాలి. వాళ్ళను అందరూ అప్రిషియేట్ చేయాలా. ఈగోయిస్టికల్ ఉంటారు కాబట్టి కొంచెం పైన అన్ని పెద్దరికాలు కావాలని కోరుకుంటారు. వాళ్ళకి అది ఉంటది. నేనే అన్నిట్లో ముందుండాలి. నాకే ఎక్కువ ప్రయారిటీ ఉండాలి అని అదైతే ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని బట్టి మిగతాయన్ని చేస్తారు వాళ్ళు. సాంగునుకు దొరకాలి అంతే. పక్కన పని చేసేటోడు దొరికిండంటే ఖచ్చితంగా అప్పగించేస్తాడు. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కొక్క పర్సనల్ చూడండి. సాంగున్ ప్రజలతో ఎందుకు మింగిల్ అవుతాడంటే 2 రకాలుగా. వీళ్ళు హెల్ప్ చేస్తారు, చేయించుకుంటారు. 2 చేస్తారు. అంటే హెల్ప్ చేసేంత చేస్తారు. అవసరం ఉన్నప్పుడు అంతే హెల్ప్ వాళ్ళ దగ్గర ఉండి అంతకంటే మించి కూడా వాళ్ళతో పనులు చేయించుకోవడానికి ఇష్టపడతారు. పనులు చేయించడం, పని అప్పగించడం. సో, వాళ్ళని వాడేసుకోవడం, ఎక్కడికన్నా తీసుకెళ్ళడం. వాళ్ళకేమైనా పనుంది అంటే రా బయటికెళ్దాం రా అని చెప్పేసి తీసుకెళ్ళడం. ఇలాంటివి జరుగుతాయి. చాలా కామన్‌గా జరుగుతాయి. హ్మ్. వీళ్ళు బయటికెళ్ళినా కూడాము ఇంట్లో ఎవరైనా పని మీద ఉన్నోడిని కూడా అంటే రా అచ్చనగా చేసుకుంటూలే ఇట్లా అన్నీ వాళ్ళ పనులు కూడా పోస్ట్‌పోన్ చేస్తారు. వాళ్ళేమన్నా సిన్సియర్‌గా ఒకవేళ వర్క్ చేసుకుంటారు అనుకో వేరే పర్సనాలిటోళ్ళు, ఆ వర్క్ కూడా చేసుకొనియారు. వీళ్ళతో పాటు తీసుకెళ్తారు. అది వీళ్ళు ఒప్పించుకోవడంలో ఈజీ అన్నట్టు. వీళ్ళు రమ్మంటే ప్రజలు కూడా ఎందుకో నో చెప్పరు కొన్నిసార్లు. అవునా? హలో! అవునన్న. అని నువ్వు చెప్తుంటే అవును అనిపిస్తుంది అన్న. చెప్తుంటే అవునా అనిపిస్తుందా? సో, సాంగ్యూన్స్ అప్పులు కూడా ఎక్కువ చేస్తారండి. బాగా అప్పులు చేస్తారు తెలియకుండానే సాంగ్యూన్స్. సాంగ్యూన్స్ చుట్టూ చాలా మందికి డబ్బులు అడుగుతారు. చాలా మంది దగ్గర డబ్బులు అడుగుతారు. 10 మంది ఉంటే కనీసం 10, 20 మంది దగ్గరన్నా అడుగుతారు. ఆళ్ళ దగ్గర రూ. 1000 అంటే పెద్ద డబ్బులు కాదు. చిన్న చిన్నయి. ఆ! అక్కడో 5000 ఇక్కడో 10,000 అందరి దగ్గర ఉంటాయి ఈళ్ళకు. కానీ ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఈళ్ళకి డబ్బులు తీసుకున్నారు అనంటే ప్రాపర్‌గా మాత్రం తిరిగి ఇవ్వరు. ఇవ్వలేరు గూడం. అది కాలయాపనలో పోతే మర్చిపోతే చిన్న అమౌంట్‌లే గదా! అని మర్చిపోతా ఉంటారు. ఇవ్వరుగా. సాంగ్‌కి డబ్బులు ఇచ్చిర్రంటే తిరిగి రావు. గుర్తుపెట్టుకోండి. హలో! మా చుట్టూ చాలా సాంగులు ఉన్నారా? ఆ! ట్యాంగులు కనిపెట్టాలి అటైతే. అంటే వీళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు అనంటే ఇప్పుడు నేను 10 మందికి ఈడ రూ. 1000 సహాయం చేసినా కాబట్టి ఇంకో దగ్గర రూ. 1000 తీసుకుంటే తప్పు కాదన్నట్టు ఉంటదన్నట్టు. కొన్నిసార్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈళ్ళు పక్కోళ్ళే తీసుకొని ఇంకోరికి పెడతారు. హ్మ్. సహాయం చేస్తారు మంచోళ్ళే. మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తులే. వీళ్ళు తీసుకొని పక్కోళ్ళకి ఇస్తారన్నట్టు. అంటే ఇక అడగాలే. ఈళ్ళు ఎట్లా అంటే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ఈళ్ళు వెనకాల పడాలిగ. ఇచ్చేదాకా వెనకాల పడాలి ఈళ్ళకు. అంటే వాళ్ళంతట వాళ్ళు ఇవ్వరు. నువ్వు అడగట్లేదంటే నీ దగ్గర రావిగ. అడిగి ఎంటబడి నాకు అర్జెంట్ ఉంది, అవసరం ఉంది అని వెనకాల పడి నాకు ఇవ్వాల్సిందే అనంటే ఇస్తారు. మళ్ళీ ఎక్కడో తీసుకొని మళ్ళీ ఇస్తారు. మళ్ళీ అక్కడే ఉంటాయి. మళ్ళీ వాళ్ళకన్నా ఎవరికో ఒకరు ప్రాబ్లమ్ ఉంటది సాంగ్యంతో. ఎవరో ఒకరు ఆర్థికంగా నష్టపోతారు. ఎవరో ఒకరు భరిస్తారులే సాంగ్యన్స్‌ని. హ్మ్. సో, కోలరిక్ పోటీ అంటే ఇష్టం ఇగ. వీళ్ళకి పోటీలంటే ఇష్టం. టాస్క్‌లంటే ఇష్టం. గెలవడం అంటే ఇష్టం. సంపాదించుకోవడం అంటే ఇష్టం. లాక్కోవడం అంటే ఇష్టం. అన్ని ఇష్టమే వీళ్ళకి. వీళ్ళు అనుకున్నది సాధించడానికి లాక్కుంటారు. అవసరం ఉంటే అబద్ధం ఆడైనా, మోసం చేసైనా వీళ్ళు అనుకున్నది రీచ్ అవుతారు. టాస్క్ ఓరియెంటెడ్ ఏదో మోరల్‌గా చేస్తారని అర్థం కాదు అన్ని విషయాలు. టాస్క్ రీచ్ కావాలంటే ఏమన్నా చేస్తారు. ప్రజలను వాడుకుంటారు. వాళ్ళని ఎక్కుతారు, తొక్కుతారు. తొక్కి కూడా దాటుకుంటారు. ఆ పోటీని నెగ్గుతారు అంతే. హ్మ్. పర్ఫెక్ట్ మెలన్కోలీ ప్రతిభావంతులు. అన్నిట్లో టాలెంటెడ్. వెరీ టాలెంటెడ్ పీపుల్. హై ఇంటెలెక్చువల్స్ అండ్ హై టాలెంటెడ్.
మెలన్కోలికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, తలంతులు ఎక్కువగా, అంటే తలంతులు అంటే మళ్ళీ మర్చిపోండి, క్షమించాలి, టాలెంట్ అంటే ఏమంటారు, స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రతిభావంతులు, గిఫ్ట్స్, వరాలు ఎక్కువగా ఉంటాయి, రకరకాల వరాలు ఎక్కువగా ఉంటాయి. సో పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ చెప్పాం కదా, ఆల్రెడీ వాళ్ళు హ్యాపీ విత్ దర్ లైఫ్, సంతోషంగా ఉంటుంది. లైక్ టాస్క్ లేదు, గమ్యం లేదు, గురి ఉండదు, ఈజీ గోయింగ్ అన్నట్టు. ఎలా గడిస్తే అలా ఈ రోజు అంతే, ఈ రోజు అంతే, రేపటి గురించి చింతించినటువంటి వ్యక్తులు ప్లెగ్మాటిక్స్. ఒకరికి ఆందోళన ఎక్కువ, ఒకరికి ఆతృత ఎక్కువ, ఒకరికి ఆలోచన ఎక్కువ, ఒకరికేమో అసలు ఏది ఉండదు, బిందాసు ఉంటారు అన్నట్టు. రేపు ఎన్ని తీసినా అయిపోతలేవంటండి. ఓకే, పాపులర్ సాంగ్ ఎనర్జీ టు స్టార్ట్. వీళ్ళు పనిని ప్రారంభించాలంటే 4 పర్సనాలిటీలో ఎనర్జీతో పని ప్రారంభించడం అంటే ఇంకా వీళ్ళ వల్లనే అవుతుందండి, శాంగున్ వల్ల అవుతుంది. ఒక పని ప్రారంభించడం అనేది శాంగులోనే అయిపోతుంది. ఇంకా వాళ్ళలాగా ఒక పనిని ప్రారంభించడం ఎవరి తరం కాదు, అంత ఎనర్జీగా ప్రారంభిస్తారు. ఒక ప్రేయర్ అప్పగించడం అనుకోండి ఎగ్జాంపుల్, ఎనర్జీగా స్టార్ట్ చేస్తారు, కానీ కంటిన్యూ చేయరు, మధ్యలో ఎటో పోతారు, వాళ్ళ వ్యాపకాలు ఏదైనా గుర్తొస్తే అటు ఇటు పోతారు, అది అక్కడ ఏం జరుగుతుందని పట్టించుకోరు, మళ్ళీ అట్లా ఉంటుంది అన్నట్టు. ఏ పనైనా ప్రారంభించడంలో దిట్టలండి శాంగన్స్, కానీ కొనసాగించడంలో, ముగించడంలో వరస్ట్ అన్నట్టు. ఇంకా వాళ్ళు ఎప్పుడు నెవర్ ఎండ్స్, అంటే వీళ్ళు పనిని ఎప్పుడు ముగించలేరండి, ప్రారంభిస్తారు కానీ ఒక పనిని ముగించడం అంటే శాంగోనికి సాధ్యము కాదు. శాంగున్స్ పని ప్రారంభికులే కానీ ముగింపుదారులు కాదు. ఏమంటావు ఫిలిప్, నిజమేనా? హలో, ఎవరైనా అన్న మీరు శాంగన్స్ చెప్తున్నారు కాబట్టి నిజం. అవునన్నా, అవునన్నా. నిజం కర్మ కూడా ముగింపు విజయవంతంగా ఉండాలి కదా. అన్ని ఆరంభ శూరత్వాలే ఉంటాయి. ఆరంభ శూరత్వం చూడగానే అబ్బాయి ఏం స్టార్ట్ చేసిండు, ఎంత గొప్పగా ఉంది, అట్లా పాపులర్, మంచి ప్రజాదరణ పొందుతారు. ఇంకా తర్వాత జరిగింది ఎవరు తెలియదుగా. పవర్ఫుల్ కోలరిక్, బెటర్ దెన్ అదర్స్, ఇతరుల కంటే మెరుగైన స్థితిలో ఉంటారు అన్నిట్లో, సాధించాలి కాబట్టి. లవ్ డీటెయిల్స్, వివరాలు అంటే ఇష్టం వీళ్ళకి. అంటే పర్ఫెక్ట్ మెలన్కోలిక్ ఏంది అంటే అన్ని వివరంగా తెలుసుకోవాలి, అన్ని డీటెయిల్గా ఉండాలి, ప్రతీది క్లియర్గా ఉండాలి, కొంచెం క్లారిటీ లేకపోయినా ఒప్పుకోరు. అందుకే వీళ్ళు బైబిల్ చదివినా కూడా ప్రతిదీ క్లియర్గా అర్థమైతేనే ముందుకు వెళ్తారు. ఏదైనా అర్థం కావాలి, ఫస్ట్ డీటెయిల్డ్గా ఉండాలి, అర్థం కాకపోతే ఏం చేయరు. ఎడ్యుకేషన్ చదువుకుంటే కూడా ఏంటంటే క్లియర్గా అర్థం కావాలి, సబ్జెక్ట్ అర్థం కాకపోతే పక్కన వారేస్తారు, కానీ దాన్ని అంటే మేనేజ్ చేసుకోలేరు వీళ్ళు. అర్థం కావాలి ప్రతిదీ, అందుకే క్రిస్టల్ క్లియర్గా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్ళ భాష అయినా ఏదైనా అంటే ఒక పుస్తకం రాసిన వివరణాత్మకంగా ఉంటుందండి, మంచిగా అర్థవంతంగా అర్థమయ్యేది. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకోవడానికి అంత స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తారు కాబట్టి అర్థం చేయించే విషయంలో కూడా అదే స్థాయి ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళు దే ఆర్ హంబుల్, ఎవరు పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, వినయము గలవారు. అంతే కదా, అన్నిటికీ నో చెప్పరండి వీళ్ళు, నో అనేది ఉండదు, ఎస్ అనేది కూడా పర్ఫెక్ట్, నవ్వుతారు అంతే, ఇంకా అంతే. ఆల్రెడీ మనకు తెలుసు, మరొకటి వచ్చింది, లవ్ టు టాక్, మాట్లాడడం అంటే ఇష్టం. శాంగున్స్ కంటే మాట్లాడడం అంటే చాలా ఇష్టం, మాట్లాడకుండా వాళ్ళ నోటిని ఒక గంట సేపు కంట్రోల్లో పెట్టుకోవడం హైలీ ఇంపాసిబుల్. వద్దన్నా మాట్లాడతారు, ఆలోచించి మాట్లాడడం అంటే కూడా తొందరపడి మాట్లాడతారు, కొంచెం నేర్చుకుని మాట్లాడమన్నా కూడా వాళ్ళు తొందరపడుతూనే ఉంటారు. పవర్ఫుల్ కోలరిక్, ద లీడర్స్, నాయకులు, శక్తివంతమైన నాయకులు.
పర్ఫెక్ట్ మెలన్కోలి ఆదర్శవంతమైన సహచరుడు అండి. ఐడల్మేట్ మంచి ఆదర్శవంతమైన సహచరుడు. మంచి ఐడల్మేట్స్ కావాలంటే మీరు మెలన్కోలితో ఫ్రెండ్షిప్ చేయాలా. మంచి లీడర్స్ కావాలంటే కోల్రిక్ దగ్గరికి వెళ్ళాలా. ఈ ఎప్పుడు బాతకాన్ని పెట్టుకోవాలి, ముచ్చట్లు పెట్టుకుని టైం పాస్ చేయాలంటే మీరు శాంగన్ దగ్గరికి వెళ్ళాలా. ఈజీ టు గెట్ ఎలాంగ్ సులభంగా అందరితో కలిసిపోయే వ్యక్తులు అని అంటే ప్లెగ్మాటిక్స్ అండి. అందరితో కలిసిపోతారు. పెద్దగా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఇతరులతో ప్రాబ్లం ఉండదు. వాళ్ళ ఇతరులకు ప్రాబ్లం ఉండదు. అందరితో మింగిల్ అయిపోతారు అంతే. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అందరితో హాయ్ బాయ్లో ఉంటారు ఎక్కువగా. ఓకే. ఈ 4 పర్సనాలిటీలో నేచురల్ బ్లెండ్స్ చూద్దాం. ఈచ్ పర్సన్ ఈజ్ ఏ యూనిక్ బ్లెండ్. ప్రతి పర్సనాలిటీ కూడా ప్రత్యేకమైనదండి. ఏ పర్సనాలిటీ అయినా, ఏ టెంపర్మెంట్ అయినా కూడా దేవుని దృష్టిలో దేవుడు సృష్టించినప్పుడు అది వెరీ యూనిక్, అంటే ప్రత్యేకమైనదే. ఒకటి మాత్రమే ప్రత్యేకమైనదని ఉండదు. అన్ని పర్సనాలిటీస్ ప్రత్యేకమైనవి. అయితే నేచురల్ బ్లెండ్స్ ఎలా ఉంటాయనంటే పాపులర్ శాంగున్ ప్లస్ పవర్ఫుల్ కోలరిక్ తొందరగా కలిసిపోతారు. ఇద్దరు ఎక్స్ట్రోవర్ట్స్ కాబట్టి సహజంగా కలిసిపోతారు. ఎందుకంటే ఇద్దరు ఎక్స్ట్రోవర్ట్స్ కొన్ని లక్షణాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తొందరగా సహజంగా కలిసిపోయే వాళ్ళు పాపులర్ శాంగున్ ఉన్న పవర్ఫుల్ కోలరిక్ తొందరగా కలిసిపోతారు. ఒకరినొకరు తొందరగా ఇష్టపడతారండి. వాళ్ళు మాటకారులు, వీళ్ళు ఎక్స్ప్రెసివ్. ఇద్దరు అలా ఉంటారు కాబట్టి ఇక మాట్లాడుకోవడం అయినా ఏదన్నా తొందరగా కలిసిపోతారు. అలాగే పర్ఫెక్ట్ మెలన్కోలి, పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ వీళ్ళిద్దరు ప్రశాంతంగా కాము ఉండాలనుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు నేషనల్ మిశ్రమాలు అన్నట్టు సహజంగా కలిసిపోయేటువంటి వ్యక్తులు. ఒకవేళ పర్ఫెక్ట్ మెలన్కోలి, పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ కొంచెం పర్వాలేదు. పాపులర్ శాంగున్ ప్లస్ పవర్ఫుల్ కోల్రిక్ కూడా కొంచెం పర్వాలేదు. అంటే నేచురల్ బ్లెండ్స్ కాబట్టి మీరు ఊహించుకోండి. ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఊహించుకోండి. నేచురల్ బ్లెండ్స్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. ఓకే. అలాగే కాంప్లిమెంటరీ బ్లెండ్స్ ఎవరంటే పరిపూరకమైన మిశ్రమాలు ఎవరంటే పవర్ఫుల్ కోల్రిక్ ప్లస్ పర్ఫెక్ట్ మెలన్కోలి అండి. మళ్ళీ కాంప్లిమెంటరీకి వచ్చినప్పుడు పరిపూరకమైన మిశ్రమాలకు వచ్చినప్పుడు పవర్ఫుల్ కోల్రిక్ ప్లస్ పర్ఫెక్ట్ మెలన్కోలి ఎందుకు కలుస్తారంటే వీళ్ళిద్దరు గోల్ ఓరియంటెడ్ కాబట్టి కొన్ని ఈ ఏరియాలో కలుస్తారు. మళ్ళీ కాంప్లిమెంటరీగా కలుస్తారు వీళ్ళు. వాళ్ళేమో సహజంగా కలుస్తారు. నేచురల్ బ్లెండ్స్ వాళ్ళు ఎవరు శాంగున్ కోలరిక్ అండ్ పర్ఫెక్ట్ మెలన్కోలి, పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ నేచురల్ బ్లెండ్స్. కాంప్లిమెంట్ బ్లెండ్స్లో ఏంటంటే మిశ్రమాల్లో అయితే పవర్ఫుల్ కోలరిక్ అండ్ పర్ఫెక్ట్ మెలన్కోలి కలిసిపోతారు. అలాగే పాపులర్ శాంగున్ ప్లస్ పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ కలిసిపోతారు. కాంప్లిమెంటరీ బ్లెండ్స్లో మాత్రమే వీళ్ళు కలుస్తారు. సహజమైన బ్లెండ్స్ మళ్ళీ అపోజిట్, మళ్ళీ వాళ్ళు కలుస్తారు. అర్థమవుతుందా అండి? సహజమైన బ్లెండ్స్లో ఏమైంది అంటే ఇద్దరు ఎక్స్ట్రోవర్ట్స్ కలిసిపోతారు. ఇటువైపు ఇద్దరు ఇంట్రోవర్ట్స్ కలిసిపోతారు. మళ్ళీ కాంప్లిమెంటరీ బ్లెండ్స్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోతారు. పవర్ఫుల్ కోలరిక్, పర్ఫెక్ట్ మెలన్కోలి. అదేవిధంగా పాపులర్ శాంగున్, పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ వీళ్ళు కలుస్తారు. ఇక అపోజిట్ బ్లెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అపోజిట్ బ్లెండ్స్ చూస్తాం. నెక్స్ట్ అపోజిట్ బ్లెండ్స్ భిన్నమైన మిశ్రమాలు అంటే పాపులర్ శాంగున్ ప్లస్ పర్ఫెక్ట్ మెలన్కోలికి ఎప్పటికీ పడదు. వీళ్ళు కంప్లీట్ అపోజిట్, డెడ్ అపోజిట్ అన్నట్టు. సరే, ఆ రెండు ప్రాబ్లం లేదు కానీ పొరపాటున పెళ్లి చేస్తున్నప్పుడు మీరు మాత్రం ఈ రెండు పర్సనాలిటీస్ పెళ్లి మాత్రం దయచేసి చేయకండి. సచ్చినా చేయకండి. ఎన్ని కలిసినా చేయకండి. అర్థమవుతుందా అండి? పర్ఫెక్ట్ మెలన్కోలి ఇంట్లో ఉండాలనుకుంటాడు. పాపులర్ శాంగున్ ఊరంతా తిరగాలనుకుంటాడు. ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు? హలో. మరి మెలంకోలిక్ దగ్గర మంచి అందం, డబ్బులు అన్ని ఉన్నాయనుకోండి. మా కులస్తుడు అందం ఉంది, హోదా ఉంది. మరి అట్లా వదిలిపెట్ట బుద్ధి కాదుగా. వదిలిపెట్టకండి. తర్వాత వాళ్ళు వదిలిపెట్టుకుంటారు. మీరు ఇప్పుడు వదిలిపెట్టకపోతే వాళ్ళు పెళ్ళైన తర్వాత వదిలిపెట్టుకుంటారు ఈజీగా. ఓకేనా? అంతే. పెళ్ళైన తర్వాత బాధలు. ఇప్పుడు మీరు కుటుంబాలు వదిలిపెట్టుకోకూడదు అంటే రేపు వాళ్ళు ఒకరినొకరు వదిలిపెట్టుకుంటారు. మంచిదేనప్పుడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పాపులర్ శాంగున్ ఒకవేళ పురుషుడై పర్ఫెక్ట్ మెలన్కోలి స్త్రీ అయిందనుకో, నరకం అనిపించి లోపల నలిగిపోయి డిప్రెషన్ గురైపోయి ఒంటరిది అయిపోతుంది జీవితంలో. ఒకవేళ సోషల్ అంటే సమాజం యొక్క భయం, కుటుంబం భయంతో కలిసి ఉన్నప్పుడు కూడా జీవితాంతం నరకంలో ఉండిపోతుంది అన్నట్టు. ఇంకా దాని లైఫ్లో హ్యాపీనెస్, జాయ్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ
పాపులర్ సాంగున్ అమ్మాయి పర్ఫెక్ట్ మెలన్కోలి అబ్బాయి అయింది అనుకో, ఇంకో రకమైన దురవస్థ ఉంటుంది, భయంకరమైన ఒక దురవస్థ ఏర్పడుతుంది. పాపులర్ పర్ఫెక్ట్ మెలన్కోల్ ఏమో ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాడు, ఇన్నర్ సర్కిల్లో ఉండడానికి ఇష్టపడతాడు, భార్య పిల్లలతో గడపడానికి ఇష్టపడతాడు. కానీ శాంగిన్ ఏమో చుట్టుపక్కల అందరితో కలవాలి, అందరు మింగులు కావాలి, అందరిని కలుపుకోవాలి, అందరితో మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఎవరు ఎవరు ఎదురైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ ఈ పర్ఫెక్ట్ మెలన్కోలి మిస్ అవుతూ ఉంటారు అన్నట్టుగా. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మేము ఏం చేసినాం, అందరితో సహజంగా మాట్లాడినాం అనేది పాపులర్ సాంగిన్ ఒక ఆలోచన ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ మెలన్కోలి ఏంటంటే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు, నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. పాపులర్ సాంగిన్ అంటే ఇక వాళ్ళు ఎవరితోనో అందరితో మంచిగానే ఉంటాడు, నాతోనే టైం ఇవ్వట్లేదు అనే పరిస్థితి పర్ఫెక్ట్ మెలన్కోలికి ఉంటుంది. కాబట్టి మెలన్కోలి ఘోరంగా స్ట్రగుల్ అవుతారు. ఒకవేళ పాపులర్ సాంగిన్ అమ్మాయి అయిందంటే కొంతకాలం కాపురం చేస్తే ఈ అమ్మాయి ఒకవేళ ఫ్రీడమ్ దొరికితే మరొక వ్యక్తితో వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా వెళ్ళిపోతారు. పెద్ద ప్రాబ్లం ఉండదు వీళ్ళకి. అంటే వీళ్ళు పరువు ప్రతిష్ట ఇవన్నీ ఏమో ఆలోచించరండి, ఎవరేమనుకుంటారనే భయం ఉండదు వీళ్ళకి, తెలుసా? హలో, మీరు చూస్తారు కదా అప్పుడప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఎట్లా వెళ్ళిపోయిందని అడుగుతారా, ఆలోచిస్తారా? పాపులర్ సాంగ్యూన్ అన్న అలాగుండేది. అంతే, వాళ్ళకు ఒక టైం అంటే ఒక అవకాశం దొరికేంత వరకు వాళ్ళకి ఎవరైనా మంచి వ్యక్తి పరిచయం అయ్యి ఇక మింగిల్ అయిపోయి క్లోజ్ అయిపోయారంటే వెళ్ళిపోతారు వాళ్ళు. అది అవ్వనంత వరకే వాళ్ళ జీవితం. ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నారు ఇవన్నీ మన చుట్టూ? శాంగునికి ఎప్పుడు ప్రతిరోజు బయట తిరగాలి, బయట టీ తాగాలి, బయట ఫుడ్ తినాలి, పిజ్జా హట్కి వెళ్ళాలి, డామినోస్కి వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, కేఎఫ్స్కి వెళ్ళాలి. పర్ఫెక్ట్ మెలన్కోల్ ఎలా ఉంటాడు, ఇంట్లోనే ఉండాలి, ఉన్నది చేసుకొని తిందామని పర్ఫెక్ట్ మెలన్కోల్. బయటికి ఎందుకు, ఖర్చు ఎక్కువ అని వీళ్ళు ప్రాక్టికల్గా థింక్ చేస్తారు. కాబట్టి పర్ఫెక్ట్ మెలన్కోల్ ఇలా ఉంటాడు, పాపులర్ సాంగిన్ అలా ఉంటుంది. ఇప్పుడు ఎలా సెట్ అవుతుంది చెప్పండి? అవుతుందా? కుదరదు. ఒకవేళ మంచి బయట ఫ్రెండ్స్ దొరికి బయట తినబెట్టే వాళ్ళు తిరిగేటోళ్ళు దొరికిన వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఇంకొక ప్రమాదకరమైన విషయం ఉంది తెలుసా? ఈ 4 పర్సనాలిటీలలో పాపులర్ సాంగున్ ఆడినన్ని అబద్ధాలు ఎవరు ఆడరండి. అబద్ధాలు ఆడడం వీళ్ళు టాప్. తెలుసా మీకు? ఇప్పుడు కొన్ని సీక్రెట్స్ బయట పెడుతున్నాను. పాపులర్ సాంగున్ అబద్ధాలు ఎక్కువ ఆడతారండి. బయట రుచులు తింటారు గనక అబద్ధాలు చెప్పాలా. ఇప్పుడు ఒకవేళ పాపులర్ భార్య అయిందనుకో, ఒకవేళ ప్లగ్మాటిక్ భర్త అయిందనుకో, మంచిగా ఆడేసుకుంటుంది, భర్తకు తెలియకుండా 100 పనులు చేస్తుంది. అంటే తప్పు పనులు అని కాదు, అంటే తినడం, బయట ఖర్చు పెట్టడం, అప్పులు చేయడం, ఇలాంటి చాలా సహజంగా చేసేస్తారు ఇంట్లో తెలియకుండా. అది పురుషుడైనా స్త్రీ అయినా ఇంట్లో తెలియకుండా బయట ఎన్ని పెడతారంటే రేపు ఎన్ని ఎదురైతే కూడా తెలియదు రేపు ఒకసారి. అట్లా ఉంటుంది అన్నట్టు, కష్టాలు కన్నీళ్ళు. ఇప్పుడు వీళ్ళు పాపులర్ సాంగున్కో 10,000 ఇచ్చి ఫీజు కట్టమని పెట్టినాం అనుకో, వాళ్ళకి వేరే ఎదురైంది అనుకో, 10,000 పెట్టి వాళ్ళు ఫోన్ కూడా కొనుక్కోవచ్చు. మధ్యలో ఫోన్ కొనుక్కొని మళ్ళీ 10,000 వేరే వాళ్ళని అడిగి ఫీజు కడతారు ఎమర్జెన్సీ. అర్థమవుతుందా అండి? అర్థమవుతున్నాయి కొన్ని. పాపులర్ సాంగిన్కి మనీ డిసిప్లిన్ ఉండదు. భయంకరమైన విషయం ఏంటంటే మనీ డిసిప్లిన్ అస్సలు ఉండదు. 28 మీటింగ్ పిలవాలండి సాంగున్స్ అందరినీ. నేను ఎంత నేర్పించలేదు, ఒక సాంగన్కి ఎంత డిసిప్లిన్ నేర్పిస్తే మెల్లమెల్లగా డిసిప్లిన్ కదా. డిసిప్లిన్ ఎక్కడ స్టార్ట్ అయింది? కరోనా రాగానే ఇంకా డబ్బులు లేక కొన్ని కంట్రోల్ అయినాయి. ఆ 2-3 సంవత్సరాలు కంట్రోల్ అవ్వడం ద్వారా అదే కంటిన్యూ చేసుకుంటూ మెల్లిగా తన దగ్గర 500 ఉంటే 1000 రూపాయలు ఉంటే నా వైఫ్కి ఇచ్చేస్తుంది, పక్కన దాచిపెట్టుకోమని. అలాగా అబ్బో, ఖర్చు పెట్టడంలో వీళ్ళ టాప్ అండి. పాపులర్ సాంగన్స్ విచ్చలవిడి ఖర్చులు పెడతారు, మామూలు ఖర్చు అన్ని వేస్ట్ ఖర్చులే ఉంటాయి. మళ్ళీ తెలుసా మీకు? పాపులర్ సాంగున్ ఖర్చు పెట్టిండంటే జెన్యూన్ ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఒక 10,000 ఉపయోగకరం ఉంటుంది. మిగతా 90,000 ఎందుకు ఖర్చు పెట్టారు కూడా అర్థం కాదు, లెక్క ఉండదు వాటికి, అంటే దానికి మీనింగ్ ఉండదు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందన్న, అప్పులు ఎందుకు ఎక్కువైతున్నాయి?
సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే పెళ్లి అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్తున్నా. వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పడానికి. వ్యక్తి నచ్చేయడానికి చెప్పట్లేదు, పర్సనాలిటీ నచ్చేయడానికి చెప్పట్లేదు. పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, పాపులర్ శాంగున్ పర్ఫెక్ట్ మెలన్కోలి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. అస్సలు పడదండి. పర్ఫెక్ట్ మెలన్కోలి వెరీ డిసిప్లైన్, ఆర్థికపరమైన డిసిప్లైన్ ఉంటుంది, అన్ని రకాల డిసిప్లైన్స్ ఉంటాయి. బట్టలు నీట్గా ఉండాలి, ఇంట్లో అన్ని నీట్గా ఉండాలి. పాపులర్ సాంగన్ కదా అంత అవసరం లేదు. డ్రెస్ షర్ట్ ఒక దగ్గర ఉంటుంది, పాయింట్ ఒక అంటే ఇల్లంతా గలిబిలున్నా పట్టించుకోడు సాంగన్, పెద్దగా సీరియస్గా తీసుకోడు. మా దగ్గర ఒక సాంగన్ వీళ్ళిద్దరు ఫ్యామిలీ ఉంది. మీరు ఇంటికి రండి, మీరు ఉండలేరు, 2 నిమిషాలు కూడా ఉండలేరు. అన్నా ఉమ్. అన్న కొన్నిసార్లు అడ్జస్ట్ అవుతారు కదా, అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అమ్మా ఉంటాయి అమ్మా పరిస్థితులను, అదే చెప్తున్నాను, పరిస్థితులను బట్టి మాత్రమే, క్యారెక్టర్ని బట్టి కాదని చెప్తున్నాను. ఓకే ఓకే అన్న. అర్థమవుతుందారా? పరిస్థితులను బట్టి, పర్సనాలిటీని బట్టి కాదు. పర్సనాలిటీకి స్వేచ్ఛ దొరికిందంటే అయిపోతుంది. ఆడ పరిస్థితులు, ఇంట్లో వాతావరణమో, భర్త స్ట్రాంగ్ ఉండడమో, లేకపోతే అత్తమామలు బట్టో, లేకపోతే వీటిని బట్టి ఆ భయం ఉంటుంది. భయం లేకుండా ఏముండరు. ఇప్పుడు నా దగ్గర శాంగున్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? వెరీ కేర్ఫుల్గా ఉంటారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగా బ్యాంకులో బాగుపడతారండి నా పర్సనల్ లోన్ తీసుకొచ్చి. ఉమ్. ఇప్పుడు నా దగ్గర శాంగున్ ఉండడానికి ఎలా ఉంటుంది? నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర చాలా మంది శాంగున్స్ నా దగ్గర పోతే, అన్న దగ్గర జాగ్రత్తగా ఉండాలా, భయంగా ఉంటారు. నా దగ్గర ఉంటారు. ఇంట్లో ఎందుకు ఉంటారు అట్లా? అవునా? ఓకే అర్థమైందన్న. నాలాంటి వాడు ఉంటే భయంగా ఉంటారు, నాలాంటి వాడు లేకపోతే ఇంకా అంతే సంగతులు. నెక్స్ట్ పవర్ఫుల్ కోలరిక్ ప్లస్ పీస్ఫుల్ ప్లెగ్మోటిక్. అమ్మా వీళ్ళన్నిట్లో కామ్ ఉంటారు. వాళ్ళేమో అన్నిట్లో గొడవలు అన్నట్టుగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నోనికి గొడవలు పెట్టుకుంటూ ఎలా ఉంటుందండి? తట్టుకోలేరు, అవునా? అందుకే ఆడపిల్లలు పడదు. అంటే కొంతమందికి ఆడపిల్లలు ఒక పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి అన్ని పీస్ఫుల్గా ఉండాలా, పవర్ఫుల్ కోర్లిగా ఉండి పిచ్చిగా ఉన్న, అల్లరల్లరిగా ఉన్న, గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉన్న, ఎప్పుడు పక్కలతో గొడవలు, అత్తమ్మలతో గొడవ పెట్టుకొని ఏదో రకమైన గొడవకు తారదీసి ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటే ప్లెగ్మాటిక్ అస్సలు భరించలేరండి. వాళ్ళకి కావాల్సిన పీస్ ఉండాలి, అన్ని పీస్ ఉండాలి, కంఫర్ట్గా ఉండాలా. పవర్ఫుల్ కోల్డ్రిక్తో పీస్ఫుల్ ప్లెగ్మాటిక్కి కంఫర్ట్ దొరకదు. దొరుకుతుందా అండి? వాళ్ళేమో లేదండి. టాస్క్ అని వెళ్తూ ఉంటారు, వీళ్ళకు టాస్క్ ఉండదు. ఉన్న దాంట్లో బిందాస్గా బ్రతకాలి, ఏ టెన్షన్ ఉండొద్దు. ఇతను టెన్షన్ తీసుకునే వ్యక్తి, అవునా? పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ ఏమో టెన్షన్ తీసుకునే వ్యక్తి, పవర్ఫుల్ కోల్డ్రిక్ ఏమో టెన్షన్ తీసుకునే వ్యక్తి, అవునా? టెన్షన్ తీసుకుంటాడు, టెన్షన్ పెడతాడు, అవునా? అవునన్న. టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి సాధించాలి, కొత్త ఛాలెంజ్లు తీసుకోవాలి. ఈయనకేమో ఉన్న దాంట్లో కామ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? పడుతుందంటారా, పడదంటారా? మళ్ళీ వీళ్ళు పర్వాలేదు, పాపులర్ శాంగున్ పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ కొంచెం పర్వాలేదు, మింగిల్ అవుతారు. అంటే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ శాంగున్ అమ్మాయి పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ అబ్బాయి అయితే ఒక రకంగా ఉంటుంది. ప్లెగ్మాటిక్ అమ్మాయి శాంగున్ అబ్బాయి అయితే మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థమవుతుందా అండి? జెండర్ మారితే మళ్ళీ వేరే ఉంటుంది పరిస్థితి. ఎందుకు అనంటే జెండర్ మారితే స్త్రీ ఒకవేళ ఎక్స్ట్రోవర్ట్ అయినా కూడాము కుటుంబ కట్టుబాట్లను బట్టో, సమాజాన్ని బట్టో కొంచెం కంట్రోల్ ఉండాల్సి వస్తుంది, అవునా? హలో. అవునన్న. సో ఇది అండి. కాబట్టి అపోజిట్ బ్లెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పొరపాటున మీ ఇంట్లో అలాంటి పెళ్ళిళ్ళు చేయకండి, అయిపోతారు. మీకు ఎప్పుడు పంచాయతీలే ఉంటాయి, ఇక మీకు ఎప్పుడు బిజీ ఉంటారు. ఇక మీరు ఎప్పుడు పంచాయతీలు పెట్టాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, కలపడానికి ప్రయత్నం చేయాలి, ఫుల్ బిజీ అయిపోతారు. మీకు మంచి బిజీ కావాలంటే అలా పెళ్లి చేయండి. అర్థమవుతుందా అండి? సారాంశం, ఇది చాలా పవర్ఫుల్ విషయాలు. ప్రాబ్లం కొంచెం మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
మీరు చూడండి ఒక్కొక్క వ్యక్తిలో ఒకటి ఎందుకు ఎక్కువ ఉంటుందో చూద్దాం. శాంగున్లో లస్ట్ ఎక్కువ ఉంటుందండి, కామం ఎక్కువ ఉంటుంది. కోలరిక్లో కోపం ఎక్కువ ఉంటుంది, హై టెంపర్ ఉంటుంది కోపము. మెలన్కోలీలో అనుమానం ఎక్కువ ఉంటుంది, సస్పీషియస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఫ్లెగ్మాటిక్లో అస్థిరత్వం ఎక్కువ ఉంటుంది, స్థిరంగా ఉండరు. అన్న ఇవి స్క్రీన్ మీద సరిగ్గా కనపడలేదు కన్నా. అవునా? అవునవును. ఓకే అన్న, మాకు ఓకే అన్న, మాకు ఓకే. ప్రాబ్లం ఉంటుందండి. నాది ఎంత క్రిస్టల్ క్లియర్, నేను మాక్సిమం బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ క్లియర్ గా clear గా- ఉందండి. చాలా క్లియర్ గా ఉందండి. కాకపోతే వాళ్ళ సెల్ఫ్ ప్రాబ్లం కావచ్చండి. అవునవును, అదే అదే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, మీకు అంటే శాంగున్లో కామం ఎక్కువగా ఉంటుంది. శాంగున్ ఒకవేళ పాస్టర్ అయింది అనుకోండి, కేర్ఫుల్ గా ఉండాలి అమ్మాయిలతోని. అర్థమవుతుందా? శాంగున్ పాస్టర్స్ శాంగ్విన్ పాస్టర్స్ అర్థమవుతుందని అర్థమవుతుంది. వీళ్ళు అందుకే క్లోజ్గా ఉంటారు ఎప్పుడు పబ్లిక్. వీళ్ళు మళ్ళీ అసలే పబ్లిక్ ఫిగర్స్. అవునా? అవునండి. అవునన్న, పబ్లిక్ లో ఎక్కువ ఉంటారు కష్టం వీళ్ళు. వచ్చిందంటే ఆడపిల్లనా, ఏజ్ ఎంత, ముసలావిడ, చిన్నావిడన్నా, పెద్ద ఆవిడన్నా, ఇది అర్ధరాత్రి అపరాత్రి అనాలు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. ఇంకా ఏమైతుంది ఇవన్నీ భయాలు ఉండవు వీళ్ళకి. ఉంటాయా? ఉండవు ఉండవు. ఉన్నాయన్న, అస్సలు భయాలు. ఉండవు. ఎవరేమనుకుంటారో పట్టించుకోరు, వెళ్ళిపోతారు అంతే. సో డియర్ బ్రదర్స్, డియర్ పాస్టర్స్, ఏమంటారు, శాంగున్ పాస్టర్స్, మీలో ఎవరైనా శాంగున్ పాస్టర్స్ ఉంటే కంట్రోల్లో ఉండండి. విజిటింగ్లోకి వెళ్తే భార్యలను వెంట పెట్టుకొని వెళ్ళండి. పెళ్ళిళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. శాంగున్కు సొంత భార్య ఉండాలి, మిగతా వరకు కూడా ఉండాలి. పౌలు అందరికి ఉండాలని చెప్తున్నాడు. అందరికి ప్రాబ్లం ఉంటుంది, అందరు వేరే ప్రాబ్లం ఉంటుంది, అందరికి ఒక భయం ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది కొంతమందికి. కానీ శాంగున్ అలా కాదు. నాన్ కంట్రోల్. ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి శాంగున్కి. ప్రమాదాలు ఎక్కువ ఉండడం కాదు, వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు ప్రమాదాలను, చుట్టూ పెట్టుకుంటారు జనాలని. కాంటాక్ట్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి, చాటింగ్లు ఎక్కువ ఉంటాయి, మంచిగా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా అంతే డేంజర్లో ఉంటాయి. అవునా? అవునవును. పరిచయాలు ఎక్కువ. శాంగునికి ఊరంతా చుట్టాలి. అవునా? నిజమా కదా? నిజమే. అప్పుడప్పుడు శాంగులను హెచ్చరిస్తా ఉంటాను అందుకే. ఓకే అన్న. టైంలో వెళ్ళమంట, అర్ధరాత్రులు అపరాత్రులు వెళ్ళకూడదు అంటాను. ఆడపిల్లల ఇంటికి భర్త లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు. ఈ మానేసామన్న, ఓన్లీ భార్యలతోనే వెళ్తున్నాం ఈ మధ్యకాలంలో. ఆడపిల్లలు కూడా ఎక్కువగా బండ్ల మీద ఎక్కించుకొని బయటకి ఎవరైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. కొన్నిసార్లు బాగానే ఉంటుంది, సహాయం చేసినట్టుగానే ఉంటుంది, కానీ అనవసరమైన వాటి కూడా దారి తీస్తుందనే భయం ఉండదు వీళ్ళకి. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అని ఎంత చెప్పినా శాంగిల్ మాత్రం వినదు. అవునా? అనే ర్యాప్ కూడా దాంట్లోకి వస్తుంది కొంపదీసి. ఈ ర్యాపిడో బైకులు కూడా దాంట్లోకి వస్తాయి ఏంటన్నా? ఆ తర్వాత మాట్లాడుకుందాం. నేను ఫ్యామిలీ అండి, చర్చిలో అంటున్నా, మీటింగ్లో అయినప్పుడు అర్ధరాత్రులు అపరాత్రులు ఆడపిల్లలను వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేయడం, వీళ్ళ ఇంటికాడ డ్రాప్ చేయడం, లేట్ అయిందని బైక్ల మీద తీసుకెళ్ళడం, ఇట్లాంటి చేస్తూ ఉంటారు. నిజమేనా? నిజమే అనిపిస్తుంది అన్న, మీరు చెప్తా ఉంటే నిజంగానే వాస్తవం అనిపిస్తూ ఉంది. డియర్ పాస్టర్లారా, ఇవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. దృక్పథం బయటికి, లోపల ఆలోచనలు అప్పుడప్పుడు చెడు ఆలోచనలు వస్తాయా రావా మీరు చెప్పండి? టెంప్ట్ అవుతారా గారా చెప్పండి? కంపల్సరీ. మన శరీరం మంచిది కాదు కదా, మన హృదయం మంచిది కాదు కదా. కోలరిక్లో కోపం ఎక్కువ ఉంటుందండి, విపరీతమైన కోపం, హాట్ టెంపర్. కోలరిక్ను పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే దెబ్బలు తప్ప వారానికి ఒకసారైనా. ఏమంటారు, వీపు విమానం మొత్తం అవుతా ఉంటుంది.
మరి పాస్టర్లు కూడా కొడుతున్నారని తెలిసింది నాకు. కోల్రిక్ పాస్టర్లు ఉన్నారా? కోల్రిక్ పాస్టర్లు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తారు ఎక్కువగా, అవునా? ఎవరన్నా ఎవరన్నా ఉంటే తెలిసిందన్నారు కానీ ఆ? పేర్లు చెప్తారు ఏంది అలాగా? హలో, అన్నా కాలరిక్ పాస్టర్లు ఎట్లుంటారన్న? కోల్రిక్ పాస్టర్లు ఒకవేళ ఇంట్రోవర్ట్ భార్యలు ఉంటే ఆ మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేస్తారు అంటున్నాను. ఆహా. కనికరం తక్కువ ఉంటుంది. కోల్రిక్ పాస్టర్లు ఉన్నారంటే కనికరం తక్కువ ఉంటుంది, మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తారు. చెప్పాను కదా, ఒక అమ్మాయి కోల్రిక్ల గురించి చెప్పింది. అంటే ఒక అమ్మాయి నిజంగా ఇద్దరు అమ్మాయిలు చెప్పారు నాకు, ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ కోల్రిక్ హస్బెండ్స్ ఓపెన్గా చెప్పిందండి. ఒక అమ్మాయి అయితే చెల్లి ఫోన్ చేసి, అన్న వాడు నన్ను పీరియడ్స్ టైంలో కూడా వదలడు అన్న అని చెప్తుంది. అంత ఓపెన్ ఇద్దరు. నీకు మెసేజ్ రికార్డు కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళకి జంతువులు అన్నారు. జంతువులు అంటే తిండి, నిద్ర, సెక్స్, ఈ మూడు చాలా చాలా అంటే వాళ్ళ కోల్రిక్ లాగా తినడము, కోల్రిక్ లాగా నిద్రపోవడం ఎవరి తరం కాదండి. కోల్రిక్ ఫుల్గా తింటారు, ఫుల్గా నిద్రపోతారు. హైగా ఉంటుంది అన్నట్టు కోల్రిక్ అంతా కూడా. ఓకే అండి, కరెంట్ పోయింది. ఇక్కడితో క్లాస్ ఆపేద్దాం, ఎందుకంటే కరెంట్ పోయింది, మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. నా మాట వినబడుతుందా అండి? ఇప్పుడే వినపడుతుంది. ఇందాక బ్రేక్ అయింది, ఇప్పుడు వినపడుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఎందుకనంటే మొబైల్ వెంటనే ఫాస్ట్గా ఆన్ చేసిన హాట్స్పాట్, అందుకే తొందరగా కనెక్ట్ అయింది. అర్థమవుతుందా అండి? అంటే కోల్రిక్ నిజంగానే కనికరం ఉండదండి. తిండి పక్కడు గురించి పట్టించుకోడు, మొత్తం తినేస్తాడు. ఉంటే నిద్రపోతాడు, మంచిగా తింటాడు, మంచిగా నిద్రపోతాడు. రాత్రిపూట కంపల్సరీ శాంగ్యూన్ నిద్రపోతాడా అన్న? శాంగ్యూన్ నిద్రపోతాడా? శాంగును పడుకుంటాడు, ఎంత పడుకోవాలో అంత పడుకుంటారు, అవసరతను బట్టి పడుకుంటారు. శాంగులు అందరు పడుకుంటారు అండి, పరిస్థితులను బట్టి. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి పడుకుంటాడు. పడుకోవడం అంటే ఒక్కొక్కరు స్లీపింగ్ డిసార్డర్స్ ఉంటాయి, కొంతమందికి డిఫరెంట్గా ఉంటుంది. కోల్రిక్ అలా ఉండదు. కోల్రిక్ ఎంతో మంచిగా ఎక్కువ కష్టపడతారు, గొడ్డులాగా పనిచేస్తారు, గొడ్డులాగా తింటారు, గొడ్డులాగానే పడుకుంటారు. భార్యల దగ్గర కూడా గొడ్డులాగానే బిహేవ్ చేస్తారు అప్పుడప్పుడు. అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. పని గొడ్డులాగానే చేస్తారు, తినడం గొడ్డులాగానే తింటారు, పడుకోవడం గొడ్డులాగానే పడుకుంటారు. స్త్రీల దగ్గర కూడా గొడ్డులాగానే బిహేవ్ చేస్తారు. మీరు అంటే ప్రభులో లేకుండా కూడా కొంతమంది ప్రభులో ఉన్న వాళ్ళు కూడా సిగరెట్తో అలవాటును కాల్చడం, పిచ్చి పిచ్చి చేయడం ఇట్లాంటివి ఉంటాయండి. ఆడపిల్లల్ని అంటే ఏమంటారు, ఫిజికల్గా భయంకరంగా హింసిస్తారు, తెలుసా మీకు? బయటికి మాత్రం గంభీరంగా ఉంటారండి, బయటికి మాత్రం చాలా గంభీరంగా ఉంటారు. టాకిటివ్, ఎక్స్ప్రెసివ్ అని చెప్పినా కదా, మాటల చేత మభ్య పెడతారు. మళ్ళీ అలా కాదన్నా, మళ్ళీ చెప్తే ఒకరు కంప్లైంట్ చేసినా వాళ్ళు దాన్ని తిమ్మిని బమ్మిని చేసేస్తారు. అర్థమవుతుందా అండి? ఓకే అన్న. అర్థమవుతుందన్న. మెలన్కోలీలో అనుమానం ఎక్కువ ఉంటుందండి, సస్పీషియస్గా ఉంటారు, ఎప్పుడు అనుమానం ఎక్కువ. ఏం జరిగిందో, అక్కడేమైందో, ఇక్కడేమైందో ఊహించుకుంటూనే ఉంటారు, అనుమానిస్తూనే ఉంటారు. ఒకవేళ మెలన్కోలీ భార్య వచ్చిందని అంటే ఇంక అయిపోయినట్టు. ఇక రకరకాల అనుమానం. అంటే ఈ అనుమానాన్ని కూడా స్టేజెస్ ఉంటాయి ఆఫ్ కోర్స్. అంటే కొంతమంది సైకలాజికల్ డిసార్డర్ వచ్చేసి ఇంకా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు అని అంటే ఇక అది మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు. అది ఇంకొక డిసార్డర్స్ ఉంటాయి, అవి తర్వాత చెప్తాం. మనం అవసరం బట్టి మాట్లాడుకుందాం. ఒకవేళ స్కిజోప్రేనియా వచ్చింది అని అంటే ఇంకా వాళ్ళు ఊహా ప్రపంచంలో కూడా వెళ్తారు. ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఊహించుకుంటారు. ఇక నా భర్త ఎక్కడికో పోయిండు, పలానా ఆమెతో గడిపొచ్చిండు అంటే కళ్ళతో సినిమాలో చూసినట్టు ఊహించేసుకుంటారు. ఇంకా పిక్చర్ ఊహించేసుకుంటారు. అంటే ఇది ఎక్కువ అయితే వీళ్ళు మంచి
మా వాతావరణం దొరికిందనుకో, మెలన్కోలికి మంచి హస్బెండ్, మంచి ఫ్యామిలీ దొరికిందనుకో, మెలన్కోలి అంత బెస్ట్ పర్సనాలిటీ ఎవరు ఉండరు. వాళ్ళలాగా త్యాగపూరితంగా ఉండడము, వాళ్ళంత నిస్వార్థంగా ఉండడం ఎవ్వరి తరం కాదు. కానీ వీళ్ళకున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అనుమానం అండి. వీళ్ళందరూ కూడా అంతే. శాంగ్యూన్ మంచి పర్సనాలిటీ, మంచి ఎనర్జెటిక్, మంచి సమాజంలో మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే వ్యక్తి. కానీ ఈ ప్రాబ్లం వలన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోల్రిక్ కూడా అంతే. మంచి పవర్ఫుల్ లీడర్స్ మంచి అది చేస్తారు. కాకపోతే వీళ్ళకి కోపం వలన వీళ్ళ క్యారెక్టర్ అంతా డ్యామేజ్ అవుతుంది. మెలన్కోలి ఏంటంటే అనుమానం వలన వీళ్ళు ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. జరగని సమస్యను కూడా కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. మనుషులు అనుమానిస్తూ ఒంటరివాళ్ళు అయిపోతారు. మెలన్కోలి ఎక్కువగా ఒంటరివాడు అయిపోతాడు. ఎక్కువగా ఒంటరివాడు అయిపోతాడు. అందరిని అనుమానించి వాళ్ళు అలా కావచ్చు, ఇలా కావచ్చు అనుకొని ఎక్కువ కాలము అంటే వాళ్ళతో క్లోజ్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. అనుమానంతో ఎక్కువ మందితో క్లోజ్ కాలేరు. అందుకే వీళ్ళకి మెలన్కోలికి క్లోజ్ సర్కిల్ చాలా తక్కువ మంది ఉంటుంది. వీళ్ళు ఆ క్లోజ్ సర్కిల్తోనే ఎక్కువగా ఉంటారు. మళ్ళీ ఆ క్లోజ్ సర్కిల్ కోసం ప్రాణం ఇవ్వడానికని ఇష్టపడతారు. కానీ అనుమానం అనేది వీళ్ళకు ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం. ఫ్లెగ్మాటిక్లో అస్థిరత్వం ఎక్కువ ఉంటుందండి. స్థిరంగా ఉండడు. ఏది కరెక్ట్గా చేయడు. ఏది అంటే కంటిన్యూగా ఉండడు. దేంట్లో కూడా ఇది ఫ్లెగ్మాటిక్ ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్. ఫ్లెగ్మాటిక్ మంచిగా డిపెండబుల్, ఆధారపడదగిన వాడు, మంచివాడు, టాలెంటెడ్ ఉంటుంది, ప్రాక్టికల్ మ్యాన్గా ఉంటాడు. బట్ అస్థిరత్వం వల్ల ఏంటంటే ఎక్కడ నిలబడడు. అంటే ఎప్పుడు పనులు మారుస్తూ ఉంటాడు. ఈరోజు పెయింటింగ్ పనికి పోతే 4 రోజులు అబ్బాయి ఏదో నాకు నడుము వస్తుంది, ఆ పైకి ఎక్కలేను, లేకపోతే ఆ కిటికీలు గీరుతా ఉంటే కళ్ళల్లో దుమ్ము పడుతుంది, నాకు అయితలేదు అంటాడు. ఇలాగే మళ్ళీ ఇంకో పనికి వెళ్తాడు, అది నా వల్ల అయితలేదంట. అక్కడికి వెళ్తే నేను ఇలా కూర్చుంటే నడుము వస్తుంది అంటాడు. ఇంకో దగ్గరికి పోతే ఇంకో కారణం చెప్తాడు. ఇంకో దగ్గరికి పోతాడు, మనుషులు బాగాలేరు అంటారు. ఇంకో దగ్గరికి పోతే ఇంకోటి. ఇలా ఫ్లెగ్మాటిక్స్ ఏంటంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ స్థిరంగా ఉండలేరండి పనులలో. ఏదో అంటే కంప్లైంట్స్ ఇతరుల మీద చెప్పకపోయినా వాళ్ళ కంప్లైంట్స్ ఉంటాయి. అబ్బా నాకు అది నచ్చలేదని నేను వేరే పని చూసుకుంటా అంటారు. ఇలాగా పనులు మారుస్తూ ఉంటారు, అన్నీ అది చేస్తూ ఉంటారు. ఒక స్థిరంగా ఉండరండి. అర్థమైందా? 4 అర్థమేనా? ఇది ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. సో చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓచుకోండి. ఎందుకంటే రేపు మళ్ళీ డిఫరెంట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ 2 పాయింట్ల కోసం మళ్ళీ రేపు మాట్లాడుకుంటే రికార్డులు కూడా బాగుండదు. 4 రకాల పర్సనాలిటీ ఒక సమ్మరి చూస్తాను. శాంగ్యూన్ స్నేహభావం కలిగిన అంటాడు, పాజిటివ్ ఆలోచన ఉంటుంది, గొప్పగా ప్రారంభించి పని ముగించడు, భావోద్రేకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడండి. శాంగ్యూన్ పర్సనాలిటీని కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే రెండు మేజర్ స్ట్రెంగ్స్, 2 మేజర్ వీక్నెస్ చెప్తున్నాం. 2 మేజర్ స్ట్రెంగ్స్ ఏంటంటే మంచి స్నేహశీలి, సోషబుల్గా ఉంటాడు, స్నేహభావంతో ఉంటాడు, అందరితో కలిసిపోతాడు, అందరితో మింగిల్ అయిపోతాడు, భలే అనిపిస్తుంది. రెండోది పాజిటివ్ ఆలోచన ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ ఆలోచన ఎక్కువ ఉంటుంది, మంచి పాజిటివ్ థింక్ ఉంటారు. అయితే గొప్పగా ప్రారంభిస్తారు కానీ పని ముగించరండి. వీళ్ళు గొప్పగా ప్రారంభిస్తారు కానీ పని ముగించరు. గ్రేట్ స్టార్టర్స్ బట్ దే నెవర్ ఎండ్స్ అన్నట్టు. పనిని ఎక్కడ ముగించరు వీళ్ళు. ప్రతి నిర్ణయాన్ని భావోద్రేకాల ఆధారంగా ఎమోషనల్ అన్స్టబ్బర్ అని చూసినాం కదా, అన్ని భావోద్రేకాల ఆధారంగా నిర్ణయం తీసుకు ఎవరికైనా అయితే ఎమోషనల్ అయిపోయి వెళ్ళిపోదామంటారు. అట్లా భావోద్రేకాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఒక విషయం చెప్పడం మర్చిపోయిన, శాంగ్యూన్ కొంచెం దొంగ బుద్ధి కూడా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. కొంతమంది చదువుకోవడం వల్ల సొసైటీలో మంచి వాళ్ళతో మింగిల్ అవ్వడం ద్వారా కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. మారకుండా ఏంటంటే ఎవరైనా కొత్త ఇంటికి పోతే అందరూ అంటే చొచ్చుకొని పోతారు కదా, అన్ని ఇళ్ళకి పోతారు, అడగకుండానే పెట్టుకొని తింటారు, అన్ని చేస్తారు. అది బాగానే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు పిల్లలకి ఏమన్నా అంటే వస్తువులు తీసిస్తారు, అది పగులుతుందా, పగలగొడితే ఏం చేస్తారు, ఇంటికి కూడా పట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగా కొన్ని వస్తువులు చేతిలో పెట్ట అంటే ఇంటెన్షన్లు ఏరుకొని మర్చిపోతారు. ఇప్పుడు మనం ఒక వస్తువు ఇచ్చినాం అనుకో, మర్చిపోయి జేబులు పెట్టుకొని వాళ్ళు ఇంటికి తీసేసుకెళ్తారు అన్నాడు. అట్లా మర్చిపోతారు అంతే. అంటే వాళ్ళు అది దొంగ కాదు, అది అంటే దొంగ స్వభావం కాదు. కానీ కొన్ని మర్చిపోతారు, కొన్ని ఏమైతే మనోళ్ళే కదా అనుకుంటారు. అట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళది. అంటే కలిసిపోయిన గుణం ఉంటుంది కదా, కలిసిపోవడంలో ఏంటంటే కొన్ని మోరల్ వాల్యూస్ ఉండవు వీళ్ళకి. అరే ఇది మంచిది కాదు కదా అని ఆలోచన ఉండదు. అంతా మనదే కదా, కలిసిపోయినాం కదా అన్నట్టు ఆ కోణంలో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోలరిక్ నాయకత్వ లక్షణాలు పుష్కలం, బెస్ట్ లీడర్, గ్రేట్ లీడర్, మంచి పవర్ఫుల్ క్యాండిడేట్స్. తేలికగా నిరుత్సాహం పొందడు. ఒక కోలరిక్ని డిస్కరేజ్ చేయడము, నిరుత్సాహపరచడం హైలీ ఇంపాసిబుల్ అండి. కాకపోతే కోలరిక్ ఏంటంటే ఓపిక ఉండదు, అస్సలు ఓపిక ఉండదు కోలరిక్ స్వభావంలో ఉన్న వాళ్ళకి. అంత మాత్రమే కాదు, మాటలతో కానీ క్రియారూపకం కానీ పగ తీర్చుకుంటాడు. కొంచెము ఒకవేళ వీళ్ళని హర్ట్ చేసిరనంటే వాళ్ళ మీద వ్యతిరేకత భయంకరంగా పెంచుకుంటారు. కోలరిక్స్ బాగా వ్యతిరేకతను పెంచుకుంటారు.
మెలన్కోలి యొక్క బలమైన క్వాలిటీ ఏంటంటే నమ్మకమైన వాడండి. ఫెయిత్ఫుల్గా ఉండడం అంటే ఒక మెలన్కోలి. అది ఏ పని అప్పగించినా దేవుని విషయమైన వాక్య విషయం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. తప్పు చేయడానికి అస్సలు ఇష్టపడరు, త్యాగం చేస్తారు. సాక్రిఫైస్ అంటే మెలన్కోలి చేసినట్టుగా ఎవరు సాక్రిఫైస్ చేయలేరు. కాబట్టి ఇలా బలహీనత ఏంటంటే మూడి పర్సన్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. చిన్న చిన్న విషయాలకే డల్ అయిపోతారంట. అంటే వాళ్ళ మనసును తొలిచివేసేటువంటి విషయాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే మనసు హర్ట్ చేసుకుంటారు, మనసును గాయపరుచుకొని డల్ అయిపోతారు తొందరగా. ఇంకో బలహీనత ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూడడం మెలన్కోలికి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి బలహీనత. సో ప్లెగ్మాటిక్ మంచి నవ్విస్తాడు, విట్టి హాస్యచతురుడు, మంచిగా నవ్విస్తాడు, జోకులు వేస్తాడు, కామ్గా ఉన్నా కూడా మంచి జోక్స్ కట్ చేస్తాడు. మంచి డిపెండబుల్, ఆధారపడదగినటువంటి వ్యక్తి. ప్లెగ్మాటిక్ మీద ఆధారపడవచ్చు, మంచి ఆధారపడదగినటువంటి వ్యక్తి. మూడోది ఏంటంటే వెక్కిరించడం. ఈయనకున్న బలహీనత ఏంటంటే టీచ్ చేస్తారు, ఎక్కువగా ఇమిటేట్ చేయడం. ఈయన ఇలా ఉంటాడు, ఆయన అలా ఉంటాడు అనేది వీళ్ళకు నెగిటివ్గా ఎక్కువ మందిని నవ్విస్తా అంటే టీచ్ చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ నవ్వించడం వేరు, ఇక్కడ ఇది నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అది అన్ని విషయాలలో బాగుండదుగా మనకు తెలుస్తుంది. రెండోది పనులు వాయిదా వేస్తాడండి. ప్లెగ్మాటిక్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది అంటే ఏ పని ఎప్పటి పని అప్పుడు చేయడు. సోమరితనం కదా, రేపు చేసుకుందాంలే, సాయంత్రం ప్రొద్దున చేసే పనిని మధ్యాహ్నం చేసుకుందాంలే అంటాడు, మధ్యాహ్నం చేసుకున్న పని సాయంత్రం చేసుకుందాంలే అంటాడు, సాయంత్రం చేయాల్సిన పని ప్రొద్దున. ఇలా పనులు పోస్ట్ పోన్ చేయడంలో ప్లెగ్మాటిక్ టాప్ అండి. కదా, అర్థమవుతుందా? పనులు ఎందుకు పోస్ట్ చేయలేదు? సోమరితనం, లేజినెస్, అంటే యాక్టివ్గా ఉండదు ఇల్లు. ఇప్పుడే పని ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలని యాక్టివ్నెస్ వాళ్ళ లోపల ఉండదు. అర్థమైందా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, అర్థమైంది. సో ఇవి మళ్ళీ చూసుకుందాం. ఎక్స్ట్రోవర్ట్స్ లో ముఖ్యమైన బలహీనత కోపం అండి. ఎక్స్ట్రోవర్ట్స్ అంటే శాంగున్ అండ్ కోలరిక్ లో మేజర్ వీక్నెస్ ఏమైనా ఉందంటే అది కోపము. రేపు నుండి కోపం గురించి నేర్చుకుందాం. నేను పిహెచ్డి చేసిన అని చెప్పాను కదా, ఇక మీరు కోపం నుండి ఎన్ని విషయాలు, ఎక్కడ చూడని విషయాలు రేపు నుంచి కోపం గురించి చూస్తారు. కోపం అంటే ఇలా కూడా ఉంటుందా అని ఖచ్చితంగా మీరు అందరూ ఆశ్చర్యపోయే విధంగానే సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు మిస్ కాకండి, దయచేసి సమయానికి రండి. 6:40 తర్వాత నేను అలో చేయనని చెప్పినప్పటికీ కూడా ఈరోజు 15-18 మంది వచ్చారు కాబట్టి అలో చేశాను. ఒకరిద్దరు అయితే ప్రాబ్లం లేదు, కానీ చాలామంది అలా రావడం మంచిది కాదండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.